హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో గోదావరి జలాల వాడకం అంశానికి సంబంధించి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరర్ధక ప్రాజెక్టుగా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణ చేస్తోంది. సేమ్ టైం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివాదం ఉంది. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం తాజా పరిణామాలు, వీటిపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పొలిటికల్ అనలిస్ట్ పి ప్రకాష్ గారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా రోజులు. థ్యాంక్ యూ. ఏంటి సార్ కాళేశ్వరం? ఫస్ట్ మాట్లాడదాం. కాళేశ్వరం అనేది తెలంగాణ పాలిట వరమా శాపమా? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాళేశ్వరం వరం తప్ప తెలంగాణ సమాజానికి శాపం ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడుతున్న మాట. కాళేశ్వరం లేకపోతే తెలంగాణ జీవితాలన్నీ శాపగ్రస్తం అవుతాయి. అంటే ఇంతకుముందు వేలాది ఆత్మహత్యలు జరిగినాయి. ఈ కాళేశ్వరం అనేది లేకపోతే లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే అర్థమైన సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మీలాంటి యాంకర్స్ కావచ్చు, మీడియా ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కావచ్చు, మాలాంటి కొంత మనసు పెట్టి తెలంగాణను అర్థం చేసుకొని ఏ పద్ధతిలో నీళ్ళు వస్తాయి, తర్వాత నీళ్ళ మీద కూడా కొంత అవగాహన ఉండాలి. బట్ నాకు తెలిసి ఒక అదర్ దెన్ మీడియా అండ్ ఇంజనీర్స్ ఓ 10 మంది కూడా లేరు కాళేశ్వరం గురించి అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారితో మీ ఇంటర్వ్యూ చూశాను నేను. అట్లా ఎంతమంది అర్థం చేసుకున్నారు కాళేశ్వరం? ఆయన బాగా డీప్గా స్టడీ చేశారు కాబట్టి ఆయనకు అర్థమైంది. ఆయనే మీ ఇరిగేషన్ ఇంజనీర్ కాదు కదా, సోషాలజీ ప్రొఫెసర్. నేను ఫిలాసఫీ, నాది ఎల్ఎల్బి. అయితే మనసు ఉండాలి ఏదన్నా ఒకటి అర్థం చేసుకోవాలంటే. ఇవాళ మన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, నీటిపారుదల శాఖ మంత్రికి కానీ ఎవ్వరికీ కాళేశ్వరం అర్థం కాలే. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ గారికి కానీ, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణకి కానీ, సీనియర్ ఐఏఎస్ ఆ టైంలో భూపాలపల్లి కలెక్టర్గా ఉండి కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఆదేశాలు జారీ చేసిన ఆకునూరు మురళికి కానీ, వీళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలే. నా దృష్టిలో వీళ్ళంతా ఏంటంటే, కాళేశ్వరం అనేది ఒక ఏనుగైతే వీళ్ళు గుడ్డి వాళ్ళు, బ్లైండ్స్. చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు నాకు. తెల్ల ఏనుగు అంటున్నారు. తెల్ల ఏనుగు కాదు అసలు అది ఒక ఏనుగు అనుకుంటే వీళ్ళు గుడ్డి వాళ్ళు. గుడ్డి వాళ్ళు పోయి ఏం చేశారంటే తల ఒక దిక్కు పట్టుకున్నారు కాళేశ్వరం. ఒకరు డొప్పలాగా ఉంది కాళేశ్వరం అంటే, ఒకరు జుట్టులాగా ఉందని తోక పట్టుకొని, ఒకరు స్తంభంలాగా ఉందని కాలు పట్టుకొని, ఒకరు గోడలాగా ఉందని వీపు పట్టుకొని. నేను చెప్పేది ఎవరి గురించో కాదు, కోదండరామ్, జయప్రకాష్, ఆకునూరి మురళి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు కాళేశ్వరం. కాదుగా, ఇప్పుడు అక్కడ కలెక్టర్గా పనిచేసిన వ్యక్తికి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తికి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తికి, సీనియర్ ఐఏఎస్ ఎటువంటి సంకోచం లేదు. జయప్రకాష్ నారాయణ, ఇంతమందికి కూడా అర్థం కాకుండా ప్రాజెక్ట్ని ఎలా కట్టారు? దాన్ని వాళ్ళకైనా అర్థం కావాలి కదా. కాలేదు, అదే కదా. ఎందుకంటే ఒకటి, తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళందరికీ ప్రేమ ఉంది, కానీ ఒకటి పోరాటం వస్తున్నది కళ్ళకు. అదేంటంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. ఓకే. అంటే 199 మంది సూర్యుని చూపెడితే వేలును చూస్తారు, సూర్యుని చూడరు వాళ్ళు. కాళేశ్వరం సూర్యుడు అయితే కేసీఆర్ ఒక వేలు, వాళ్ళు వేలును చూస్తారు. సరే, ఆ సంగతి అట్లా ఉంచితే, కాళేశ్వరం లేకుంటే లక్షలాది మందికి ఆత్మహత్యలు తప్పాయని నేను చెప్పాను కదా, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. ఇప్పుడు గోదావరి జలాలు మనకు అలొకేషన్ అయిన సమాఖ్య రాష్ట్రంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్, అంటే మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం 968 టీఎంసీలు. కాళేశ్వరంలో వాటాలు డిసైడ్ కాలే ఆంధ్ర తెలంగాణకు. బచావ్ ట్రిబ్యునల్ దీని మీద డీప్గా ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు అంటే, కృష్ణా మీదనేమో చాలా డిస్కషన్స్ అయినాయి, డిమాండ్స్ ఎక్కువ ఉండే, అవైలబుల్ ఆఫ్ వాటర్ తక్కువ ఉండే కృష్ణాలో. వాస్తవంగా ఆ రోజు మనకు మొత్తం 2060 టీఎంసీలే కృష్ణానదిలో వాటర్ అవైలబుల్ ఉంది. దాన్ని 3 రాష్ట్రాలకు పంచాలి. ఆ రోజు ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, మహారాష్ట్ర, కృష్ణా బేసిన్ స్టేట్స్ ఈ 3 ఉండే. అందులో భాగంగా మనకు 811 టీఎంసీలు సమైక్య రాష్ట్రంలో రీజనరేటెడ్ వాటర్ 11 టీఎంసీలు, అలొకేషన్ టు 800 టీఎంసీ. దాన్ని మనం విడిపోయినప్పుడు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ ఎంత వాడుకుంటున్నారు అనే దానిలో మనకు వచ్చింది దాదాపు 299 టీఎంసీలు. అంటే వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 277 చిల్లర.
కానీ ఇంకొక 20 టీఎంసీలు భీమా ప్రాజెక్టుకు సమైక్య రాష్ట్రంలో అలొకేట్ చేశారు. కాబట్టి మనకు 299 అని చెప్పొచ్చు. అయితే బచావత్ ఎట్లా అలొకేట్ చేశారంటే మాకు డిమాండ్ ఎక్కువ ఉంది, వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఆనాడు వినియోగంలో ఉన్న ప్రాజెక్ట్స్ 1960 కట్ ఆఫ్ పెట్టుకొని ఎంతవరకు అయితే వాడుతున్నారో అంతవరకు ఇచ్చాడు ఆయన. ఇంకా వాళ్ళ చేతిలో ఏం మిగలలేదు. ఓన్లీ ఎన్ని మిగిలినాయంటే 249 17 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నారు. ఇంకా మా దగ్గర మిగిలిన 50.84 అన్నాడు. అని అందులో శ్రీశైలం ఆవిరి నష్టం కింద అప్పటికే ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చినా ఏకపోయినా నీళ్ళు అయితే పోతాయి 33 టీఎంసీలు అన్నాడు. ఇక 17.84 టీఎంసీలే వాళ్ళ చేతిలో మిగిలినాయి ఓకే అవార్డు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మహబూబ్ నగర్ సమైక్య రాష్ట్రంలో బాగా నష్టపోయింది, సమైక్య రాష్ట్రం అనేది రాకపోయి ఉంటే మహబూబ్ నగర్ పచ్చగా ఉండేది కోనసీమలాగా, కాబట్టి వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, మీరు వీటిని ఎక్కడికి మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. 17.84 జూరాలకు ఇచ్చారు. అలా మన కామెంట్ కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండుంటే మహబూబ్నగర్ చాలా గొప్పగా ఉండేది. ఎందుకు అనంటే అప్పటి 3 ప్రాజెక్టులు రద్దు చేశారు నీలం సంజయ్ రెడ్డి. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా, తుంగభద్ర లో లెవెల్ కెనాల్, ఈ మూడింటికి కలిపి దాదాపు 174 టీఎంసీల అలొకేషన్ ఉంది. ఒక్క మహబూబ్నగర్కే 174 టీఎంసీలు రాకుండా చేశారు. ఆడున్నది 35 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైన భూమి. 17.5 లక్షల ఎకరాలకు సరిపోయే భూమికి నీళ్లు వెల్లోడి అప్పుడు అలాట్మెంట్ తీసుకొచ్చాడు. వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్ అయినా కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ ఆయనే రాజ్యాంగంలో కలిసినప్పుడు భాగమైనప్పుడు. సో అట్లా నష్టం జరిగింది ఆ జిల్లా. కాబట్టి గోదావరికి వచ్చేసరికి ఏమైంది, ఈ చర్చ జరగలే. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది, అందుకని ఒప్పందం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కామన్ ఒప్పందం ఒకటి ఉంది, ప్రతి 2 రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ఉంది. మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన ఒప్పందం, తర్వాత అందరూ దానికి ఎక్కువ బేసిన్ స్టేట్స్ ఉంటాయి గోదావరికి. రైట్ ఫ్రమ్ మహారాష్ట్రలో పుడుతుంది నాసిక్ దగ్గర, తర్వాత ఒక పెద్ద వరద వార్ధా, వేన్గంగా, ప్రాణహిత రూపంలో మనకు మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి వార్ధా, వేన్గంగా. కాబట్టి మధ్యప్రదేశ్కు భాగం ఉంటుంది. ఛత్తీస్గఢ్ లేదు, మధ్యప్రదేశ్ ఒరిజినల్ మధ్యప్రదేశ్ అని చెప్పేది. భూపాల్ దగ్గర ఈ వార్ధా నది, వేన్గంగా నది భూపాల్ పైన పుడతాయి. అక్కడ నుంచి ప్రవహిస్తూ మహారాష్ట్రలోకి వచ్చి దట్టమైన అడవుల గుండా మన తుమ్మిడిహట్టి దగ్గరికి వస్తాయి. అక్కడ ప్రాణహితగా ఫామ్ అవుతాయి. ఒక పక్క వర్ధ, ఒక పక్క పెన్గంగా. ఈ రెండు పుట్టింది కూడా మధ్యప్రదేశ్. పెన్గంగా మహారాష్ట్రలో పుడుతుంది. అయితే పెన్గంగా వార్ధాలో కలుస్తుంది. కొంచెం కిందికి వచ్చాక వార్ధా వేన్గంగలో కలుస్తుంది. కలిసి ప్రాణహితగా ఫామ్ అవుతాయి. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వరకు దాన్ని ప్రాణహిత నది అంటారు. ప్రాణహిత బేసిన్ ఎక్కడున్నది అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత ప్రాణహిత దాటిన తర్వాత, మేడిగడ్డ దాటిన తర్వాత ఇంద్రావతి నది కలుస్తుంది. ఇంద్రావతి ఛత్తీస్గఢ్. ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఇంద్రావతి కలుస్తుంది. అట్లాగే ఇంద్రావతి ఎక్కడ పుడుతుంది? ఇంద్రావతి ఒరిస్సాలో పుడుతుంది. అట్లాగే శబరి వస్తుంది ఎక్కడ భద్రాచలం కింద. ఆ శబరి కూడా ఒరిస్సాలో పుట్టి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి, అంటే ఎట్లుంటే కొన్ని స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మెయిన్ రివర్ ఛత్తీస్గఢ్లో బార్డర్ నుంచి వస్తుంది. ఇట్లా ఈ మెయిన్గా నీళ్లు తీసుకొచ్చేటి గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి అండ్ శబరి. మొత్తము గోదావరిలో 3/4 నీళ్లు ఇక్కడే ఉన్నాయి. 1/4 మహారాష్ట్ర నుంచి ఆ పై భాగంలో ఉన్నాయి. దీన్ని 3 భాగాలు చేస్తారు: ఎగువ గోదావరి, మధ్య గోదావరి, దిగువ గోదావరి. శ్రీరామ్ సాగర్ పైన ఉన్నదంతా ఎగువ గోదావరి. శ్రీరామ్ సాగర్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్నది మధ్య గోదావరి. కాళేశ్వరం నుంచి కింద ఉన్నది దిగువ గోదావరి, సముద్రంలో కలిసే వరకు. దిగువ గోదావరిలో 3/4 ఉంటే మధ్య గోదావరిలో, ఎగువ గోదావరిలో ఉన్నాయి ఓన్లీ 1/4. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం అంతా మధ్య గోదావరి, ఎగువ గోదావరిలో ఉంది. తెలంగాణ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? దిగువ గోదావరిలో ఉన్నాయి. లిఫ్ట్ చేయాల్సిందే. ప్రాణహిత దగ్గర మనకు గ్రావిటీతో పారే ఎకరం ఒక్కటి కూడా లేదు, 1 ఎకర్ కూడా లేదు. నీళ్లున్నాయి ప్రాణహితల దిగువ గోదావరి స్టార్ట్ అయ్యే దగ్గర, నీళ్లున్నాయి ఇంద్రావతి దగ్గర, నీళ్లున్నాయి శబరి దగ్గర. అటువైపు మనకు భూభాగం చాలా తక్కువ. ఎక్కడుందంటే సమ్మక్క బ్యారేజ్ అని కట్టాం కదా తుపాకులగూడెం దగ్గర, అటువైపు మాత్రం వెంకటాపురం, చెర్ల మండలాలు ఉంటాయి. అంతే తప్ప మనకెక్కడ కూడా మనకి ప్రాజెక్టులు అక్కడ కట్టడం వల్ల గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. అంటే పైన మనకు కట్టిన ప్రాజెక్ట్స్ ఏంది, మంజీరా మీద మనకు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి నేరుగా మంజీరా మీద ఉన్నది సింగూరు, తర్వాత కిందకి వచ్చినాక మంజీరా మీద ఆనకట్ట ఒకటి
మహబూబ్నగర్ కెనాల్, ఆసిఫ్నగర్ కెనాల్ అని చెప్పి గన్పూర్ ఆనకట్ట అంటారు. ఇది 1905లో తెలంగాణలో నిజాం కట్టిన మొదటి ప్రాజెక్టు. దాని కిందికి వస్తే నిజాం కట్టిన రెండవ ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ 3 ప్రాజెక్టులతో పాటుగా పోచారం ప్రాజెక్టు ఉంటుంది, నల్లవాగని చిన్న ప్రాజెక్టు ఉంటుంది. అవి మాత్రమే కొద్దిగా వాటర్ అప్పుడప్పుడు పైనుంచి వరద వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఈ సింగూరు కట్టిన తర్వాత పైన మహారాష్ట్రలో 32 బ్యారేజీలు మంజీరా మీద కట్టారు. కర్ణాటక 5 కట్టింది, 37 కట్టింది. మీకు గుర్తుండాలి, 2002లో నేనే దీన్ని ఎక్స్పోజ్ చేశాను. మంజీరా పుట్టిన బీడ్ జిల్లాకు పోయి ఆ నది దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎన్ని బ్యారేజీలు కట్టిందని మొత్తం లెక్క తీసి 10:30కు ప్రెస్లో చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఇంజనీర్లను పంపించి నేను చెప్పింది నిజమా కాదా అని హెలికాప్టర్ ద్వారా క్రాస్ చెక్ చేసుకొని ఆ హెలికాప్టర్ 4:30కు ల్యాండ్ అయినాక వాళ్ళు నోరు తెరిచారు. ఇంత జరిగింది, ఆ పైన మనకి ఇన్ని బ్యారేజీలు కట్టారా, అప్పటిదాకా తెలియదు వాళ్ళకి. అట్లాగే భీమా మీద కట్టారు, కృష్ణా మీద కట్టారు. మేము వాటిని అన్వేషించడానికి అప్పుడు మీరు టీవీ9లో ఉన్నారు, జకీర్ రిపోర్టర్ ఉన్నప్పుడు నేను కలిసి ఆయన ఎంక్వైరీకి పోయినాం. ఈ హిడెన్గా ఎట్లా వాళ్ళకి తెలియకుండా పోయినాం రహస్యంగా. అంతా షూట్ చేశాక పట్టుకున్నారు మమ్మల్ని, పట్టుకొని రూమ్లో వేసి లాక్ చేశారు. అంటే ఇది బయటికి రావద్దు అని. అంటే ఇక మళ్ళీ రవిప్రకాష్ గారు ఫోన్లు చేసి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కర్ణాటక వాళ్ళతో చెప్పిస్తే ఆ కాంట్రాక్టర్ మమ్మల్ని ఇద్దరిని బయటికి పంపించారు. అది కూడా ఫీడ్ అంతా తీసుకుందామని ప్రయత్నం చేశారు, కానీ అది దొరికింది మనకు. అంటే ఈ రకంగా అక్రమ బ్యారేజీలు కడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్లో, కానీ పట్టించుకోలేదు. సో ఇట్లా జరిగింది. ఇప్పుడు మనం నీళ్లు పైన మనం వాడుకోవడానికి లేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది, 3 ఏళ్ల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఏంటంటే మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ పైన శ్రీరామ్ సాగర్ నుంచి మనకు ఎల్లంపల్లి నుంచి వరద నీరు ఏదైతే వస్తున్నదో దాన్ని మనము నందిమేడారం నుంచి మల్లన సాగర్ ఇవన్నీ లింక్ చేసుకుంటున్నాం. అయితే ఇవి ఎప్పటికి వస్తాయన్న గ్యారెంటీ లేదు. లాస్ట్ 50 ఇయర్స్లో ఒక 15 టైమ్స్ కూడా రాలేదు. అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, అసెంబ్లీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పైన మనకు నీళ్ళు లేవు, చాలా బ్యారేజీలు కట్టారు. ఆయన లెక్క పెట్టాడు బ్యారేజీలన్నీ. గూగుల్ ద్వారా ఆయన తీసుకుంటే 400 పైచిలకు వచ్చాయి ప్రధాన నదుల మీదనే. కాబట్టి ఇంకా ప్రధాన ఉపనదుల మీద 400 కట్టిన తర్వాత ఈవెన్ మనకు శ్రీరామ్ సాగర్ పైన జైక్వాడ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడికే 13 ఉన్నాయి బాబ్లీ లాంటి చిన్నగానే కనబడతాయి. కానీ 2 దిక్కుల లిఫ్ట్లు ఉంటాయి, 2 దిక్కుల లిఫ్ట్లు ఉంటాయి. వచ్చిన వాటర్ని వచ్చినట్టు లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. 500 ఎకరాలు తక్కువ లేదు, ఎటు పక్కకు కూడా చూసాను, బాబ్లీ పైన వెళ్ళారు కదా. ఇట్లా 13 ఉన్నాయి, భీమా మీద 13 ఉన్నాయి, కృష్ణా మీద ఉన్నాయి, ప్రధాన నది మీద. కాబట్టి ఎట్లా ఇదంతా అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారంటే మన వాటర్ నీళ్ళు మనం వాడుకోవాలంటే పైన అవకాశం లేదు. ఒకవేళ కనుక కాళేశ్వరమే లేకపోతే, దేవాదులే లేకపోతే, సీతారామే లేకపోతే, సమ్మక్క బ్యారేజ్ లేకపోతే మనం హార్డ్లీ ఒక 100 టీఎంసీలు కూడా వాడుకోలేము. 1000 టీఎంసీలు అలొకేషన్ 968 టీఎంసీలు ఉన్నా 100 కూడా వాడుకోలేదు. అలొకేషన్ యాక్చువల్ 968 కాదు. ఇప్పుడు మనకు ఏవైతే ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నామో వాటికి 968. యాక్చువల్ అలొకేషన్ ఎంత వాటా మనము పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం చూడాలి. ఎందుకంటే కృష్ణాలనేమో రైపేరియన్ రైట్స్ అనేది ప్రధానంగా చూసాం. అందుకే 1960 నాటికి ఎవరెవరు వాడుకుంటున్నారో వాళ్ళకి అలొకేట్ చేశారు. గోదావరిలో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి పరివాహక ప్రాంత నిష్పత్తి మనది 79%, ఆంధ్ర 21%. ఇప్పుడు 7 మండలాలు పోయినాయి కాబట్టి వాళ్ళది ఒక 22% అవుతుంది కావచ్చు, అయితే మనది 78% అవుతుంది. ఈవెన్ 25% వేసుకున్నా కూడా మనకు 75% వస్తుంది. 1480లో మనం అది డివైడ్ చేస్తే 968 కంటే చాలా ఎక్కువ వస్తాయి, మనకు 1100 దాకా వస్తాయి. కాబట్టి అది తేల్చాల్సింది నెక్స్ట్ వచ్చే ట్రిబ్యునల్. సరే ఏదైనా కానీ ఇప్పుడు మనం ఆ నీళ్ళని వాడుకోవాలంటే ఇప్పుడు ఈ మేధావులందరికీ నేను ఒక సవాల్ విసురుతున్నా. మీరు చెప్పండి, లిఫ్ట్ చేయకుండా ఈ 968 టీఎంసీలను మీరు ఎట్లా తీసుకొస్తారు తెలంగాణకు? తమిళహేట్ దగ్గర ఎక్కడో కట్టాలి, తమిళహేట్ దగ్గర కడితే గ్రావిటీతో వచ్చాయి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి. ఇది ఎందుకు ఈ మిస్కాన్సెప్షన్? 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ పవర్ బిల్కే ఖర్చు చేస్తున్నారు. ఈ అప్డేట్ కావాలి వాళ్ళు. ఇది మిస్కాన్సెప్షన్. ఎందుకంటే ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో రిటైర్డ్ ఇంజనీర్స్ రూపొందించిన రిపోర్టు, దానిలో ఏం రాశారంటే వాళ్ళు ఎల్లంపల్లి నుంచి మన తుమ్మిడిహట్ నుంచి ఎల్లంపల్లికి లెవెల్స్ 140, 152 అక్కడ పెట్టారు. ఇది 148లో ఉంటుంది, ఏది మన ఎల్లంపల్లి. కాబట్టి ఈజీగా గ్రావిటీతో తేవచ్చు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన దానిలో అదే పెట్టింది. తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్వే చేశారు. చేసినప్పుడు ఏమైందంటే కోల్ మైన్స్ వచ్చాయి మధ్యలో. కోల్ మైన్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయాలని చెప్పారు.
దీనివల్ల ఏమైంది, 2 లిఫ్ట్లు అవసరమవుతున్నాయి. 152 దగ్గర నుంచి కాలువలు తీశారు ఒక 70 కిలోమీటర్లు. ఓ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన 2008లో 2008లోనే అప్పుడే ఆయన ప్రాజెక్టు బిడ్డింగ్ అవన్నీ అయినాయి, కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. ముందు అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఉండే, అప్పుడు అంతా ఆ సిస్టమ్ ఉండే కదా, 10% డబ్బులు కూడా ఇచ్చేశారు. ఓ 10,000 కోట్లు పోయినాయి వాళ్ళ కాంట్రాక్టర్లకి. తవ్విన్లు కూడా వాళ్ళు తవ్విన తర్వాత మహారాష్ట్ర పేచి పెట్టి, మీకు తెలుసు అదంతా 148 కంటే ఒక్క ఇంచు కూడా నేను పైకి పోనీయాను, 148లో కట్టుకోండి అని చెప్తే విధి లేక కేసీఆర్ సంతకం పెట్టించుకున్నాడు 148కి. ఇప్పుడు 148 నుంచి ఎల్లంపల్లి పోవాలంటే ఫస్ట్ ఇక్కడ 4 మీటర్స్ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత 70 కిలోమీటర్లు పోయినాక ఒకటి 20 మీటర్ లిఫ్ట్, ఒకటి 40 మీటర్ లిఫ్ట్ మళ్ళా పెడితే తప్ప ఎల్లంపల్లిలో పడవు. ఓకే, 3 లిఫ్ట్లు ఇక్కడ కూడా వచ్చినాయి కదా. సో వాళ్ళు డిజైన్ చేసిన దాంట్లో కూడా ఉంది 3 లిఫ్ట్లు లిఫ్ట్లు ఉన్నాయి. నయనాల గోవర్ధన్ ఏమంటారంటే 152 కాలువలు ఉన్నాయి కదా, వాటిని ఇంకా 4 మీటర్లు కిందికి లోతు చేయాలి. లోతు చేస్తే 148 లెవెల్కి అంతాయి. కాబట్టి గ్రావిటీతో డైరెక్ట్ ఇక్కడికి వస్తాయని మరి అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ క్రియేట్ చేసి మళ్ళీ 2 లిఫ్ట్లు పెట్టాలి. దానివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది, ఒక్క లిఫ్ట్ తగ్గుతుంది. మళ్ళీ తవ్వడం ఇది మామూలు విషయమా, 4 మీటర్లు అంటే 12 ఫీట్లు కిందికి డీప్ కట్ చేయాలి. అంటే అదొక ఆల్టర్నేటివ్ అని ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆల్టర్నేటివ్ను రిటైర్డ్ ఇంజనీర్స్ ఒకటి పెట్టారు. ఏంటిది ఆల్టర్నేటివ్, వేమనపల్లి దగ్గర పీసీ ఘోష్ గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. వేమనపల్లి అనేది ఎక్కడ ఉంటుంది, నెన్నెల అనే ఒక ప్రాజెక్ట్ ఉంది చాలా కిందికి, తుమ్మిటేట నుంచి, అంటే ఆల్మోస్ట్ కొద్దిగా పైన అన్నట్టు ప్రాణహిత కాళేశ్వరానికి కొంచెం పైన. అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి ఈ నీళ్లను వేమనపల్లి దగ్గర ఒక చిన్న రిజర్వాయర్ లాగా దాన్ని చెక్ డ్యామ్ అన్నారు, ఒక బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి ఆ నీళ్ళని నెన్నెల ప్రాజెక్టులో చిన్నది నెన్నెల నాట్ ఈవెన్ 1 TMC అందులో పోసి అందులో నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి పోయాలంటారు. సరే, ఇంకొక అక్కడ నుంచి కూడా ఒక 3 లిఫ్ట్లు అవసరం అవుతాయి. నాకు తెలిసి 3 లిఫ్ట్లు తప్పవు. మరి ఇక ఇప్పుడు కేసీఆర్ పెట్టింది 3 లిఫ్ట్లే కదా. తేడా ఏంది, ఒకవేళ నయనాల గోవర్ధన్ చెప్పినట్టు రిజర్వాయర్ అక్కడ కట్టడము, గ్రావిటీతో తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి, 12 ఫీట్ల డీప్ కట్ చేయాలన్నా కూడా స్టోరేజీ మనకు వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా లిఫ్ట్ చేయడానికి ఎంత స్టోరేజీ, మరి అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయో అంత సాధ్యమైద్దా అనేది ఒకటి. తుమ్మిడాటి దగ్గర ఎందుకు సాధ్యం కాదంటే 148లో మనకు 1.8 TMCకే మనకు రిజర్వాయర్ సాధ్యమవుతున్నది. అంతకుముందు అనుకున్నది 152లో అయితేనేమో 5.6 TMC. ఓకే, అంటే 3.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. 5.6 నుంచి వచ్చిన నీళ్ళని వచ్చినట్టు లిఫ్ట్ చేయడం కొంతవరకు సాధ్యమవుతుంది. 1.8 నుంచి సాధ్యం కాదు, ఎందుకంటే జంప్ చేస్తే డైరెక్ట్ నదిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దానికంటే ఇక్కడే బెటర్ అని వీళ్ళు అనుకున్నారు. దాన్ని అనుకోవడానికి కారణం ఏంటంటే లిఫ్ట్ చేయగలిగేది అక్కడ నుంచి 44 TMC. ఇది 148లో రిజర్వాయర్ కడితే లిఫ్ట్ చేయగలిగేది ఓన్లీ 44 TMC. అవైలబిలిటీ ఇక్కడ ఎక్కువ ఉంది, అక్కడికంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంది, లిఫ్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అయితే అక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది, ఈ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులోకి ఒకసారి పోదాం. రాజశేఖర రెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టు, అందులో 30 TMCలు హైదరాబాద్ మంచినీళ్ళకు, ఎందుకంటే పైనుంచి ఎల్లంపల్లికి వస్తాయనే గ్యారంటీ లేదు కాబట్టి. 16 TMCలు NTPCకి పరిశ్రమలకు, రామగుండం ఏరియాలో కొంత ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనుకున్నారు, 46 TMCలు. ఇంకా 10 TMCలు ఎన్ రూట్ విలేజెస్కి, మిషన్ భగీరథ ఇట్లాంటి వాటికి. అంటే 56 TMCలు మనకు తాగునీటికి పరిశ్రమలకే కావాలి కదా, మరి అక్కడ దొరికేది 44 TMCలు. ఓకే, 16,40,000 ఎకరాలకు ఆయన పెట్టాడు స్థిరీకరణ. అది కొత్త ఆయకట్టు ఏం కాదు, కొత్త ఆయకట్టు. 16,40,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి పెట్టింది అప్ టు చేవేళ్ళ వరకు. తర్వాత కేసీఆర్ గారు వచ్చాక ఉద్యమకాలంలో డిమాండ్స్ చాలా వచ్చాయి, ఎమ్మెల్యేస్ అంతా మాకు కావాలంటున్నారు అని 18,25,000 పెంచాడు దాన్ని. తర్వాత స్థిరీకరణ 18,75,000 ఎకరాలు, 37 లక్షలకు పోయింది. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు అంతా స్థిరీకరణ జరిగిపోయింది అంతా. నాట్ ఓన్లీ శ్రీరామ్ సాగర్, సింగూరులో 40,000 ఎకరాలకు ప్రొవిజన్ ఉంది. నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు. దాంతోపాటుగా గుత్పా అలీ సాగర్ ఎప్పుడు నీళ్ళు వస్తలేవు, వాటి కింద ఆయకట్టు. వాటితో పాటుగా అప్పర్ మానేరు, ఫ్లడ్ ఫో కెనాల్, శ్రీరామ్ సాగర్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫ్లడ్ ఫో కెనాల్, ఇవన్నీ కలిపితే 18,75,000 ఎకరాలు. వాస్తవంగా తుమ్మిడేట దగ్గర బ్యారేజ్ కడితే ఒక్క ఎకరానికి కూడా లేవు.
అన్ని ఇటుకే అయిపోతాయి పరిశ్రమలకు హైదరాబాద్కి దాని కూడా సరిపోవు 44 టీఎంసీలే 56 అవసరం. మళ్ళీ లేవాపరేట్ లాసెస్ ఉంటాయి. అవును కదా. అంటే ఇది వాళ్ళకి అర్థం కావాలి. కాదు ఇవి సరే వాళ్ళకి అర్థం కావడం ఓకే, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, అది విన్నాను నేను. పీసీ ఘోష్ ఎందుకు మరి ఆయన అసలు ప్రాజెక్టు డిజైన్ తప్పన్నారు, ఇంజనీర్లు చెప్పింది కాకుండా కేసీఆర్ డిజైన్ చేశారన్నారు. జనానికి అర్థమయ్యే భాషలో చెప్పనా, కోదండరాంకు ప్రజల మీద ప్రేమ ఉంది, జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి. జయప్రకాష్ నారాయణ ప్రజల కోసం ఐఏఎస్ కూడా వదిలేసుకొని వచ్చాడు. ఆకునూరు మురళి కూడా చిన్నప్పటి నుంచి తటమోసిన కుటుంబం నుంచి వచ్చి ప్రజలు అంటే ప్రేమ ఉన్న వ్యక్తి. వాళ్ళకి అర్థం కానప్పుడు ఎక్కడో బెంగాల్లో పుట్టి ఎక్కడో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి ఏనాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసులు కూడా ఆయన పర్సూ చేయలేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నాకు వద్దురా బాబు ఇది అంటే కూడా బలవంతంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కాదుగా వీళ్ళందరికీ ఏమో సరే, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళైనా వీళ్ళకి ప్రజల కోసం వచ్చినా వాళ్ళకి పొలిటికల్ మోటో చూడొచ్చు మనం. ఈయనకి పొలిటికల్ మోటో ఉంది, ఒక జడ్జిగా ఉన్న వ్యక్తి, జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి, న్యూట్రల్గా ఏముందో పరిశీలించడం కోసం వేసిన కమిషన్. పొలిటికల్ మోటో అందరికీ ఉన్నదని అనుకోలేము, బట్ ఏది ఏమైనా కూడా ఇది టిపికల్. జయప్రకాష్ నారాయణకి అయితే పొలిటికల్ మోటోతో పార్టీ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు అయినా ఉన్నా కూడా కేసీఆర్ మీద కోపమే లేదు ఆయనకు. నేను అనేది ఏంటంటే అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవడంలో విఫలం అవడం ఒకటి సార్, వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ప్రభుత్వం చెప్పలేకపోతే ఇంక వేరే వాళ్ళకి సామాన్యులకి ఏం అర్థం అవుతుంది పాయింట్. ఎగ్జాక్ట్లీ, అది ఒక లోపం అయితే జరిగింది. నేను కొంచెం దాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేశాను, అందుకే ప్రతిసారి దాని మీద డీటెయిల్గా పోతా ఉన్నా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 3 సార్లు నేను ఇంటరాక్ట్ అయినా ఘోష్ గారితో. ఫస్ట్ ఏంటంటే ఒక అడ్వకేట్గా ఆయన నాతో చాలా మనసు విప్పి మాట్లాడాడు. మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ, నాకు ఇది సబ్జెక్ట్ కొత్త, మీరు కొంచెం నన్ను ఏమన్నా ఎన్లైటన్ చేయగలుగుతారా, నాకు అడిగిన రిపోర్ట్స్ కూడా నాకు చాలా రాలేదు, మీ దగ్గర ఏమన్నా నోటిస్తారా అని అడిగాడు. అయితే నేను చాలా ఒక 60-70 పేపర్స్ కానీ బుక్స్ కానీ టేబుల్ మీద డిస్ప్లే కూడా చేశాడు. నేను నా ఇంట్రాగేషన్ అయినప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన ఇగో ఇవన్నీ ప్రకాష్ గారు ఇచ్చారని టేబుల్ మీద డిస్ప్లే చేసి చూపెట్టాడు విలేకరులకు. అయితే ఆయనకు నేను చెప్పింది ఏంటంటే, సార్ ఇది కొంచెం టఫ్ సబ్జెక్టు ఇరిగేషన్ అనేది, మీరు చాలా లోతుగా ఆలోచించి దాన్ని పరిశీలిస్తే తప్ప అది అర్థం కాదు సార్ ఈ కాళేశ్వరం, ఇలా మేజర్ ఇష్యూస్ ఇవి ఉన్నాయని అన్న. అంటే మీరు రిటర్న్ ఇవ్వండి అఫిడవిట్ రూపంలో అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అఫిడవిట్ రూపంలో ప్రజెంట్ చేశాను. 3వసారి నన్ను ఇంట్రాగేషన్కి పిలిచారు, అయితే ఎంక్వైరీకి పిలిచారు. పిలిచినప్పుడు కూడా 1 అవర్ తీసుకున్నారు. కేసీఆర్ గారికి ఎట్లయితే 1 అవర్ తీసుకున్నారో చాలా ప్రశ్నలు అడిగారు, ఆధారాలతో సహా చెప్పాను. ఒక టెక్నికల్ అంశాలకు సంబంధించి మీరు రాసినవి చూశాను నేను, అది మీరు ఆ విషయంలో మిమ్మల్ని నేనేం అడగను అన్నాడు. మిగతా అన్నీ అడిగాడు. అయితే నేనేమంటున్నా అంటే, నా కన్వర్జేషన్ కానీ ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చెప్పింది కానీ ఆయన అర్థం చేసుకోలేనిది ఒకటి చెప్పగలుగుతా. ఆయన ఫుల్ రిపోర్ట్ ఇస్తే మళ్ళొకసారి మనం డిస్కషన్ పెట్టుకోవచ్చు. 60 పేజెస్ బయటకు వచ్చింది. అయితే అందులో క్లియర్గా ఆయన కొన్ని పేరాల్లో చెప్పింది ఏంటంటే, ఇంజనీర్స్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇచ్చిన దాన్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టే కాదు, ఘోష్ గారి దగ్గర వాళ్ళు అటెండ్ అయినప్పుడు కూడా హరీష్ రావు గారు వాళ్ళు దాన్ని తీసుకున్నారు ఆ రిపోర్ట్ని, వాళ్ళు ఏం చెప్పారు ఘోష్ గారి దగ్గర అనేది. ఆ రెండిట్లో కూడా ఒకటే అంశం ఉంది, ఏమనంటే మేడిగడ్డ నుండి మిడ్ మానేర్కు నేరుగా నీళ్ళని తీసుకుపోవడం, అది ఎత్తిపోతల ద్వారా కానీ అది టన్నెల్ ద్వారా కానీ ఫీజిబుల్ కాదు, బాగా ఎక్స్పెన్సివ్తో కూడుకుంది, కోల్ మైన్స్ అఫెక్ట్ అవుతున్నాయి. ఇదే కారణంతో తుమ్మిడియాట్ నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ రాదు అని చెప్పారు. లెవెల్స్ బట్టి కాదు, వీళ్ళకి తెలియక లెవెల్స్ అంటున్నారు 150 to 148 గ్రావిటీతో వస్తాయని మొన్న బట్టి విక్రమార్క కూడా అన్నాడు. అంటే ఆ రిపోర్ట్ మారింది, డిపిఆర్లో లిఫ్ట్లో వచ్చిన ఆయన సంగతి వాళ్ళకి తెలియదు, ఇప్పటికి అదే పాట పాడుతుంటారు. ఘోష్ గారు కూడా ఎక్కడ మిస్గైడ్ అయ్యారంటే, మేడిగడ్డ అనేది ఒకటి అర్థమైంది ఆయనకు, మేడిగడ్డ టు మిడ్ మానేరు గ్రావిటీతో రాదు, లిఫ్ట్ వల్ల రాదు, పైప్ వల్ల ఏ రకంగా సొరంగం ద్వారా కూడా రాదని చెప్పి ఇది ఎక్స్పెన్సివ్. అయితే ఆయన దాన్ని ఏం చేశాడంటే మేడిగడ్డకు అప్లై చేశాడు. మేడిగడ్డ ఎక్స్పెన్సివ్, మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ సాధ్యం కాదు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ సాధ్యం కాదు, మేడిగడ్డ సాధ్యమే, 3 సార్లు రాశారు అందులో. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, 105 మీటర్ల ఎత్తులో కట్టమన్నారు. గవర్నమెంట్ కట్టిందేమో 100 మీటర్ల ఎత్తులో, ఇంజనీర్ చెప్పింది 105 మీటర్ల ఎత్తులో. అది కడితే కనుక ఇంకా చాలా భూమి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వచ్చేది, సబ్మర్జెన్స్ ఎక్కువ అయ్యేది. కానీ మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ ఎక్స్పెన్సివ్ కాదు, మీకు కావాలంటే నేను మేడిగడ్డ రిపోర్ట్ కూడా పంపిస్తాను, మీరు ఆ పేరాస్ను కూడా డిస్ప్లే చేయొచ్చు.
మేడిగడ్డ వాళ్ళు కట్టమన్నారు 3 సార్లు చెప్పారు 11 పేజీల్లో. అది ఘోష్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి సార్, ఆయనకి అవగాహన లోపం లేకపోతే అర్థం చేసుకోవడంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇచ్చిన రిపోర్ట్గా చూడాలి దాన్ని? ఫస్ట్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేనప్పుడు కాదు మీకు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు అందరికీ అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక మెడికల్ కేసు మీద ఆయన తీర్పిస్తాడు, వాళ్ళు ఏం చేయాలి, డాక్టర్ అయి ఉండడు. వాళ్ళు ఏం చేయాలంటే కేసు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకొని ఇన్పుట్స్ తీసుకోవాలి, బాగా నాలెడ్జ్ తీసుకోవాలి. వన్ సైడ్ ఇచ్చిన రిపోర్ట్ కాదు కదా. కేసీఆర్ గారిని పిలిచారు, గంటలు మాట్లాడారు. హరీష్ గారిని పిలిచారు, గంటలు మాట్లాడారు. మీలాంటి వాళ్ళని పిలిచారు, గంటలు మాట్లాడారు. సింక్ కాలేదు ఆయన బ్రెయిన్లో అవి. ఎందుకంటే సింక్ మంచోడు, చాలా మంచోడు ఆయన నేను తప్పట వ్యక్తిగా ఆయన ఈజ్ అ నైస్ పర్సన్. ఆయన ఎవరి వల్ల మ్యానిపులేట్ అయ్యేటోడు కాదు, ఎవరి మీద పక్షపాతం ఉండే వ్యక్తి కూడా కాదు. దెన్ రిపోర్ట్ బిలీవ్ చేయాలి. అర్థం కాలేదు ఆయనకు, సబ్జెక్ట్ అర్థం కాలేదు. చాలా మంది తెలంగాణలో కూడా చాలా మంది ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకు కూడా ఆ కాళేశ్వరం అర్థం కాదు. బ్రహ్మ పదార్థం అది బ్రహ్మ పదార్థం కాదు. ఇప్పుడు చూడండి, మీరు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. మీకు నీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 3-4 తప్ప మీకు ఛానళ్ళకి ఎవరైనా వస్తున్నారు అంటే ఉద్యమంలో మనం మమేకమైన వాళ్ళకు కూడా నీళ్ళ గురించి అవగాహన రాలేదు. సార్ సింపుల్గా చెప్పి జనాల్లో ఉండే ప్రశ్నలు, ఆమ్లో ఉండే ప్రశ్నలు అడగండి సార్. కాళేశ్వరం అనేది తెలంగాణ నెత్తిన ఒక గుదిబండ, 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణ నెత్తిన అప్పులు పెట్టారు. ఒక ఎకరాకు కూడా కొత్తగా ఆయకట్టుకి ఇవ్వలేదు అనే ప్రశ్నకి ఏంటి ఆన్సర్? నీళ్ళ గురించి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సార్ కట్టింది 55 నుంచి 60 ఏళ్ళ, నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? 80 దాటింది. 25-30 ఏళ్ళు పట్టింది. శ్రీరామ్ సాగర్ మొదలుపెట్టింది 63లో, అది కంప్లీట్ చేసింది 75లో. నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? 2009 దాకా కూడా రాలే. 90స్లో కరీంనగర్ దాకా వచ్చినాయి, జమ్మికుంట దాకా వచ్చినాయి. మరి దాని ఆయకట్టుకు 9,65,000 ఎకరాలు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో, రాలేదు, ఎప్పుడు రాలేదు. ఆయకట్టు చివరికి కాళేశ్వరం తర్వాత వచ్చాయి, సూర్యాపేట తర్వాత వచ్చాయి, అది సెకండ్ ఫేజ్. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా, మీరు ఇక్కడనే కాదు ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అయినా బ్యారేజో డ్యామో కట్టంగానే నీళ్ళు రావు. అసలు దీన్ని కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, పిల్లర్ స్లాబ్ వేయడం చాలా ఈజీ, 3 నెలలు లేయచ్చు. కానీ దీన్ని ఇంటీరియర్ చేయడానికి కనీసం ఒక 6 నెలలో 9 నెలలో 1 year పడుతుంది. ఇది కూడా అంతే. ప్రాజెక్ట్ అన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కంప్లీట్ కాగానే ఆయకట్టు నీళ్ళు రావు. చాలా సుదీర్ఘకాలంగా దీని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళగా, ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్న మీరు బిలీవ్ చేస్తున్నారా ఇది తెలంగాణ ప్రజల నెత్తిన గుదిబండ కాదు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది? అంటే వాళ్ళు అంటున్న గుదిబండ ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి, ఫిజిబిలిటీ కాదు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 10,000 కోట్లు ఎంత మేము దాన్ని వాళ్ళ భాషలో కాస్ట్ బెనిఫిట్ రేషియో అని అంటారు. అంటే మనకు నంబర్ 1 ఏంటంటే గ్రావిటీతో నీళ్ళు రావు, లిఫ్టులు తప్ప వేరే మార్గం లేదు, ఎత్తిపోతలు తప్ప మనకు వేరే మార్గం లేదు. అటువంటప్పుడు ఎత్తిపోతల ద్వారా మనకు వచ్చే వాటర్ని ఫీజిబుల్ అయ్యేటట్టు చేసుకోవాలి. అయితే ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. భారతదేశం తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా 235 దేశాలున్నాయి, యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసిన దేశాలు 193 ఉన్నాయి. ఒక్క ఇండియా తప్ప ఏ దేశంలో కూడా బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది మ్యాండేటరీ కాదు. ఎందుకంటే వేర్వేరు పరిస్థితులలో ఉంటుంది. సెకండ్ ఏంటంటే మీకు వేరే ఆల్టర్నేట్ లేనప్పుడు ఖచ్చితంగా నీళ్ళని ఎత్తిపోసుకోవాలి. కరెంట్ ఖర్చులు కానీ ఇంకోటి కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేను ఒకటి అడుగుతా నరసింహరావు గారు, ఇప్పుడు కరెంట్ స్టోర్ చేయొచ్చా? ఇప్పటివరకు టెక్నాలజీ రాలే కదా. కొన్ని కిలోవాట్ చేయొచ్చు మనం ఇంట్లో పెట్టుకునే ఇన్వర్టర్స్లలో కానీ లిథియం బ్యాటరీస్లలో కానీ కొన్ని కిలోవాట్ చేయగలుగుతాం, మెగావాట్స్ అయితే చేయలేం కదా. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్లలో ప్రొడక్షన్ ఆపుతారా రాత్రి? హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని 3 షిఫ్ట్లు నడుస్తున్నాయా? నడవట్లేదు కదా. పెద్ద ఇండస్ట్రీస్ ఏవో 1-2 నడుస్తాయి. రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 8 వరకు దాదాపుగా నాన్ పీక్ అవర్స్. ఇప్పుడు నాన్ పీక్ అవర్స్లో ఆన్ చేసుకోవచ్చు కదా పంపులను. ఆ టైంలో ఆన్ చేసినట్టయితే అప్పుడు మనకు ఆ లిఫ్ట్ ఏదైతే చేస్తుంటామో దానికి పవర్ ఛార్జెస్ అనేవి పడనే పడవు. సెకండ్, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు బోర్లలో మళ్ళీ స్విచ్ ఆన్ చేసి బోర్ల ద్వారా నీళ్లు వాడుకుంటారా? ఇప్పుడు కాళేశ్వరం ఆయకట్టు ఏదైతే 37 లక్షల ఎకరాలు కేసీఆర్ గారు డిజైన్ చేసింది ఉన్నదో, ఇది దాదాపుగా తెలంగాణలో దాదాపు సాగునీటితో పంటలు పండే భూమిలో 50% ఇది. 50% అంటే వర్షాధారంతో పండేటి లెక్క చేస్తే 1,35,00,000 ఎకరాలు ఉంది. ఒక పంట నికర సాగు అంటాం, 2 పంటలు కడితే గ్రాస్ అంటాం, బట్ ఒక పంట చెప్తున్నాను. అందులో మనకు 85 లక్షలు కూడా లేదు టోటల్గా, బోర్ల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ 55 లక్షల నుంచి 60 లక్షలు అట్లుంటుంది.
అందులో 38 lakhs acres కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాక ఇప్పుడున్న 30 లక్షల బోర్వెల్స్లలో ఓ 15 లక్షలు అయితే ఆగిపోతాయి కదా. ఇప్పుడు రైతులకైతే సబ్సిడీ ఇస్తున్నాం కదా. ఇక్కడ 35 లక్షల బోర్వెల్స్కి ఇచ్చే బదులు కాళేశ్వరంలో మనం ఇచ్చినట్టయితే ఇక్కడ కట్టేది అక్కడ కడుతున్నాం. ఇప్పుడు మాత్రం 11,000 కోట్లు మనకు సంవత్సరానికి కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సబ్సిడీల రూపంలో ఇస్తున్నాం. ఇక్కడ ఇది ఆగిపోద్ది కదా, తగ్గుద్ది కదా. సో బర్డెనే, బట్ అది బేర్ చేయాల్సిన బర్డెన్. ఒకటి బేర్ చేయక తప్పని పరిస్థితి. సెకండ్ ఏంటంటే లిఫ్ట్ ద్వారా వచ్చే వాటర్ డెఫినెట్గా ఈ టాపిక్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. లిఫ్ట్ ద్వారా వచ్చే వాటర్ ఏదైతే ఉన్నదో డెఫినెట్గా కాస్ట్లీ వాటర్. అది కాస్ట్లీ వాటర్ను అడ్డగోలుగా వరి పంట కోసమే వాడద్దు. ఒకవేళ వరికి వాడినా కూడా వడ్లు అమ్మొద్దు, బియ్యం పట్టించి కూడా అమ్మొద్దు. దాని నుంచి ఒక 10-12 బయో ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ బై ప్రోడక్ట్స్ ఏవైతే వస్తాయో ఆ బై ప్రోడక్ట్స్ నుంచి ఇండస్ట్రియల్ కెమికల్స్ కావచ్చు, రకరకాల పౌడర్స్ కావచ్చు, స్టార్చ్ కావచ్చు, ఇంకేవే ఉంటాయో, ఇథనాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి చేసి బ్రాండింగ్ చేసి కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తే 1.1 కాదు 1.5 వస్తుంది. ఒకటి. సెకండ్ ఏంటంటే గొర్రెలు, మేకలు, గొర్రెలకు కంచెల గడ్డి పెంచుకోవడానికి నీళ్లు అవసరమవుతాయి. నువ్వు గొర్రెలు అమ్మొద్దు, మేకలు అమ్మొద్దు. టానరీస్ పెట్టి లెదర్ ప్రోడక్ట్స్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అల్కాబీర్లకు కదా ఒక ఎద్దు పోతే దాని తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, కొమ్ముల దగ్గర నుంచి, మలమూత్రాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి ఒక్కొక్క ఐటమ్గా. గొర్రెలు, మేకలను అట్లా చేయాలి. గొర్రె మాంసం, మేక మాంసంతో పచ్చళ్ళు పెట్టాలి. ఫ్రెష్ మీట్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఫామ్ మీట్ కంటే ఫ్రెష్ మీట్కు డిమాండ్ ఎక్కువ ఉంది. సేమ్ చేపలకు కూడా అప్లై అవుతుంది. బయట సముద్రపు చేపలను ఎవరు తినట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అందులో ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తున్నది, ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు మంచినీటి చేపలకు వరల్డ్ అంతా డిమాండ్ ఉంది. ఒకవేళ చేపలు అమ్మలేకపోతే పచ్చళ్ళు పెట్టి అమ్మచ్చు. చేపల నుంచి కూడా ఒమేగా 3 వస్తుంది, చాలా రకాల కెమికల్స్ అంటే మన ఆయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనము కాస్ట్లీ వాటర్ను మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం కానీ, వాటర్లో మనము జల రవాణాకు ఉపయోగించుకోవడం కానీ ఇవన్నీ చేయాలి. కానీ మనం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఒక పెద్ద లిఫ్ట్గా చూస్తున్నప్పుడు మనం దాన్ని అంతా వాడుతుంది. మీరు చెప్తున్నట్టుగా 1:5 రేషియోలో ఇన్కమ్ జనరేట్ చేయడానికి వాడట్లా, 1:1 రేషియోలో చేస్తున్నాం. 1:1 కూడా చేయట్లేదు. 1:1 చేస్తే అసలు కాగెందుకు ఆబ్జెక్షన్ చేస్తుంది, వీళ్ళందరూ నోర్లు ఎందుకు తెరుస్తారు? అది చేయాల్సి ఉండే. కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే. ఆయన మీకు కూడా గుర్తుండాలి, ఫుడ్ పార్క్స్ అద్భుతంగా తెలంగాణ అంతా కూడా ఆయన చాలామంది డబ్బులు కట్టి రిజర్వ్ కూడా చేసుకున్నారు ప్లేసెస్. బట్ ప్రభుత్వం మారడంతో దాన్ని ఫుల్ స్టాప్ పడ్డది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక పెట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాళేశ్వరం ఆయకట్లో ఉపయోగపడే ప్రతి వాటర్ బొట్టును కూడా ఈ రకంగా చేయాలి. తర్వాత ప్రమాణాలు తప్పున్నాయని చెప్పాను కదా, కేంద్ర జల విధానాలు మార్చుకోవాలన్నా కదా. ప్రపంచంలో ఏ దేశంలో లేనప్పుడు 1972లో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సెకండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ రిపోర్ట్ బ్రిటిష్ వాళ్ళనప్పుడు రాయల్ కమిషన్ 1903లో వచ్చింది. అందులో పెట్టలేదు వాళ్ళు బెనిఫిట్ కాస్ట్ రేషియో, వీళ్ళు పెట్టారు 72లో. ఓకే. అప్పుడు ఏమన్నారంటే 1:1.5 ఉండాలి. రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర ఆదాయం చూపెట్టాలి. ఒకవేళ కనుక ట్రైబల్ ఏరియాస్లో, అప్లాండ్ ఏరియాస్లో అయితే కనుక 1:1 ఉండాలని పెట్టారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. రెండవది కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇటువంటి తెలంగాణ లాంటి ప్రాంతంలో నీకున్న వాటా 100 మీటర్లు ఎత్తున్నది, నీకున్న భూమి 600 మీటర్లలో ఉంది కాబట్టి ఎగ్జంప్షన్ ఇవ్వాలి ఇక్కడ. మూడోది ఏంటంటే వాళ్ళ ప్రమాణాలు ఏం చూస్తారు తెలుసా? ఇందాక నేను చెప్పిన 4. ఒకటి, ఎంత పంట పండుతుంది. రెండవది, జల రవాణా ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. 3, టూరిజం ద్వారా ఎంత వస్తుంది. ఫిషరీస్ ద్వారా ఎంత వస్తుంది. ఇవి తప్ప ఇంకొక మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఓకే. ఒకవేళ జల విద్యుత్ ఉంటే దాంతో ఎంత వస్తున్నది. నేనేమంటున్నా, ఆదాయాన్ని ఎట్లా లెక్క పెట్టాలి? ఇప్పుడు వడ్లే పండించారు. వడ్లు పండించిన తర్వాత స్టేట్ రెవెన్యూకి ఆ వడ్లు అమ్మడం ద్వారా రైతుకు కొంత పంట పండుతుంది, డబ్బులు వస్తున్నాయి. అక్కడి నుండి ఈ బియ్యం వడ్లు ఎడిపోతున్నాయి, రైస్ మిల్లర్స్తో పోతున్నాయి. ఎల్ల పోవాలి, లారీలలో పోవాలి. లారీ మీద డ్రైవర్కును, హమాలీకి, కూలీకి వేతనాలు వస్తున్నాయి. ఆ డబ్బులను వాళ్ళు ఓ సెల్ ఫోన్ కొనడానికో, ఇంకేదో కొనడానికో, లేకపోతే గ్రాసరీస్ కొనడానికో సర్క్యులేషన్ అవుతుంటుంది, మనీ సర్క్యులేషన్ అవుతుంటుంది. అందులో GST వస్తూ ఉంటుంది. అది కాళేశ్వరం ద్వారా వచ్చిన పరోక్షమైన ఆదాయం అవునా కాదా? డెఫినెట్గా. అది బెనిఫిట్ కాస్ట్ రేషియోలో ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అక్కడి నుండి
ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తాడు, బియ్యం పండించేసి మళ్ళీ దాన్ని అమ్ముతాడు, అక్కడ జిఎస్టీ వస్తుంది. అంటే ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఏదైతే ఉన్నదో, ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే పరిస్థితి తీసుకొస్తుంది. ఒక 10 సార్లు రొటేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ వాటర్ నది నీళ్ళతోని మిషన్ భగీరథ ద్వారా ఇవాళ మీరు తాగుతున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది మిషన్ భగీరథ వాటర్కి అని చెప్పి బెనిఫిట్ కాస్ట్ రేషియోలో అంతవరకే తీసుకుంటున్నారు. ఈ వాటర్ తాగడం వల్ల మీకు ఆరోగ్యం బాగవుతున్నది, ఆరోగ్యశ్రీ మీద పెట్టే పెట్టుబడి తగ్గుతున్నది, దవాఖాన్ల మీద అయ్యే ఖర్చు తగ్గుతున్నది, మెడిసిన్ మీద అయ్యే ఖర్చు తగ్గుతూ ఉన్నది. ప్రజల ఆరోగ్యాన్ని బెనిఫిట్ కాస్ట్ రేషియోలో ఎట్లా క్యాలిక్యులేట్ చైన్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత సాయిల్ ఫ్లోరైడ్ వాటర్తోని నల్గొండలో 3 దశాబ్దాలు పంటలు పండేయడం వల్ల ఆ భూమి పనికి రాకుండా పోయింది. నీళ్ళే కాదు, పంటను కూడా తిన్నట్టయితే వాళ్ళకి ఫ్లోరైడ్ వస్తున్నది. అదే నది నీళ్ళతో కనుక పంటలు పండిస్తే ఈ గ్రౌండ్లో ఉండే మినరల్స్ భూమి మీదకి రావు కదా, కరెక్ట్. సాయిల్ మాయిశ్చర్ పెరుగుతుంది కదా, వీటన్నిటిని బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది కదా. అంటే ఎన్ని రకాలుగా పరోక్షంగా ఒక జొన్నలతోని నేను పోయినాను బ్రెజిల్లో, తర్వాత సౌత్ ఆఫ్రికాలో కూడా నేను చూశాను. 13 రకాల బై ప్రోడక్ట్స్ వస్తున్నాయి. జొన్నలు డైరెక్ట్ అమ్మరు అక్కడ. సరే, అదంతా ఓకే, అవన్నీ చేయాలి, అవన్నీ మీ విజన్ ఉందేమో. సరే, అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విజన్ ఉంది. అంటే విమర్శకులు మాట్లాడాల్సింది, ఇది బెనిఫిట్ కాస్ట్ రేషియో ప్రకారం ఫిక్స్ కాదు, ఇది రాష్ట్రానికి గుదిబండ అంటాను కదా. ఇది గుదిబండ కాదు, ఇది ఒక రాష్ట్ర ఆదాయాన్ని పెంచేది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది, బయోడైవర్సిటీకి ఉపయోగపడేది, సాయిల్ మాయిశ్చర్ పెంచేది. ఈ పంటల్ని ఈ రకంగా చేయాలని ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు అంటున్నాను నేను. అంటే ఇది కఠినం కదా, కఠిన దాన్ని ఒకరు కూలగొట్టమంటారు, ఒకరు ఆర్కియాలజీ మ్యూజియంలో పెట్టమంటారు. మీరు మేధావులు అట్లా కాదు కదా ఆలోచించేది. ఈ వాటర్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, బెనిఫిట్ కాస్ట్ రేషియో ఎట్లా తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచించకుండా ఇట్లా మాట్లాడతారు గుదిబండ అని చెప్పి. నిన్న హరీష్ రావు గారు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు ప్రభుత్వం పైన. మీరు ఇంతమంది చెప్తున్నారు తక్కువ డిమాండ్ ఉన్న టైంలో మనం మోటార్లు ఆన్ చేసుకొని ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు కదా అని. హరీష్ గారు నిన్న చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, పొద్దున మోటార్లు ఆన్ చేస్తున్నారు, సాయంత్రానికి ఆపేస్తున్నారు. ఇంత చాలా పవర్ఫుల్ మోటార్స్ అవి, జిల్లాకు దెబ్బతింటాయి. పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రానికి ఆపేస్తూ పోతే దెబ్బతింటాయి. బిహెచ్ఎల్ కూడా వార్న్ చేసింది ప్రభుత్వానికి అని హరీష్ రావు గారు చెప్తున్నారు. డెఫినెట్గా ఆ ప్రాబ్లం ఉంటుంది కొంత. అయితే ఏది బెనిఫిట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ సేవ ఏది మనకు ఎక్కువ ఫైనాన్షియల్గా బెనిఫిటా, బేరింగ్స్ మీద మనం పెట్టే పెట్టుబడి ఎక్కువ బెనిఫిటా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆయన మాట్లాడింది పత్రికల్లో చూశాకనే ఈ ప్రాబ్లం ఉందనేది నాకు కూడా అర్థమైంది. అంతకుముందు నాకు కూడా అది అవగాహన లేకుండే. బట్ ఏది ఏమైనా కూడా ఇంకోటి, మనము కాళేశ్వరంలో ఎకరానికి ఇంత కరెంటు బిల్లు ఇంత ఖర్చు అని లెక్క పెడుతున్నారు కదా, ఇక్కడ కూడా ఒక పొరపాటు ఉంది. ఫస్ట్ అసలు బేసిక్గా వీళ్ళకి అర్థం కాలేదని ఎందుకంటున్నా అంటే, కాళేశ్వరంను ఒక ప్రాజెక్టుగా చూడొద్దు. నాగార్జున సాగర్ లాగానో శ్రీరామ్ సాగర్ లాగానో కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అనేది నదుల అనుసంధానం. ఇప్పుడు మోడీ గారు ప్రధాన నదులను అనుసంధానం చేసేదాన్ని 13 లక్షల కోట్ల ఖర్చుతోని, ఇప్పుడు అది 23,000 కోట్లు అయింది. ఆయన పెట్టినప్పుడు అది 13, ఇప్పుడు 22,000 కోట్ల ఖర్చు ఓన్లీ నదుల అనుసంధానం. 22 లక్షల కోట్లు 22 లక్షల కోట్లు, సారీ 22 లక్షల కోట్లు. ఉదాహరణకు గోదావరి కావేరి అనుసంధానం ఉన్నది. పంటలు కావేరి కింద పండుతాయి కదా, ఈ మధ్యలో పెట్టిన ఖర్చు ఎట్లా వస్తుంది మోడీకి? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కాళేశ్వరం అనేది ప్రాణహిత, గోదావరి, మంజీర, మానేరు అనుసంధానం, ఇట్లా ఉపనదుల అనుసంధానము 100 పైన ఉన్నాయి. ఓకే, అన్ని రాష్ట్రాల్లో. మోడీ గారే చేశారు సబర్మతి అండ్ నర్మదా అనుసంధానం. వేణుగంగా, నల్గంగా అనుసంధానం ఫడ్నవీస్ చేశాడు. అంటే ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. వాటికేమో కేంద్రం సపోర్ట్ చేస్తున్నది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నది, అనుమతులన్నీ ఇస్తున్నారు ఒక బేసిన్కి ఒక బేసిన్కి ఇంటర్నల్గా. ఇది ఒకటే గోదావరిలో ఉన్న ఉపనదుల అనుసంధానం. మనకు అక్కడ నీళ్లు ఉన్నాయి, పైన ఉపనదులలో లేవు. దాన్ని ఆ రకంగా చూడాలి. సెకండ్ ఏంటంటే, ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే. కాళేశ్వరంలో ఉన్న లింక్ 1 మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. దీనికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే, వరద కాలువలో శ్రీరామ్ సాగర్ దగ్గర వరద కాలువలో నీళ్ళు వచ్చాయనుకోండి, ఇవేవి కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఏవేవి ఆన్ చేయాల్సిన అవసరం లేదు? ప్యాకేజ్ 6, 7, 8 నందిమేడారం, గాయత్రి పంప్ హౌజు, తర్వాత అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 5 పంప్ హౌజులు తాళం వేసి పెట్టవచ్చు. ఓకే, వరద కాలువలో నీళ్ళు వస్తే మిడ్ మానేరుకు వస్తాయి నేరుగా, ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మిడ్ మానేరుకు వస్తాయి. ఇప్పుడు
ఎల్లంపల్లి నుంచి ఏం చేస్తున్నారు, ఎందుకంటే శ్రీరామ్ సాగర్కు వరద లేదు, మధ్యలో కడెంలో వరద ఉంది, పైనుంచి కడెం వరదను క్యాచ్మెంట్ ఏరియాలో వరద ఉంది. ఆ వాటర్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా ఎల్లంపల్లి నుంచి 2 సొరంగాల ద్వారా నందిమేడారం పంప్ హౌస్ తరలించి సర్జిపూర్లో అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ప్యాకేజ్ 7 ద్వారా సొరంగాల ద్వారా ప్యాకేజ్ 8 గాయత్రి పంప్ హౌస్ మళ్ళించి అక్కడ స్విచ్లు ఆన్ చేసి మిడ్ మానేర్లో పంపుతున్నారు. ఇప్పుడు ఈ 2 స్టేజీలలో బాహుబలి పంపులు ఉన్నాయి 139 మెగావాట్స్. ఇవి వాడాల్సిన అవసరం ఉండదు ఫ్లడ్ ఫ్లో కెనాల్ వస్తే. ఓకే, కడెం నుంచి వచ్చినప్పుడు ఇవి వాడతారు. 2 పంపులే పనిచేస్తాయి ఇక్కడ అక్కడ 2 స్టేజీలలో. ఒకవేళ కూడా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రాలేదు, కడెం నుంచి నీళ్ళు రాలే, శ్రీరామ్ సాగర్ నుంచి రాలే, అప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఓకే. అయితే ఒక పంట పండడానికి కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఎట్లా అంచనా వేస్తారో వాళ్ళు నాకు చెప్పాలి, ఎవరైతే దాని మీద మాట్లాడుతున్నారో. సరే, కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒకటే మాట, ఉదాహరణకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా వచ్చిన నీళ్ళతోని ఒక తడి వస్తుంది, ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీళ్ళతోని 2 తడులు వస్తాయి, చివరి తడులు మేడిగడ్డ నుంచి వస్తాయి. అంటే ఇలా 5 పంపులు లేకుండా ఒక తడి వచ్చింది, దానికి ఏం లిఫ్ట్ లేవు. 2 పంపులతోని 2వ తడి వచ్చింది, 5 పంపులతోని 3వ తడి వచ్చింది. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆ పంటకి ఎట్లా తీస్తారు? అందుకే కాళేశ్వరాన్ని ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్, పైన నీళ్ళు రానప్పుడు మాత్రమే కింద నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అన్నట్టు 3 ఏళ్లలో పంపులు ఆన్ చేయలేదు. సో పంటల స్థిరీకరణ జరుగుతుంది, వాటర్ లేవని పంటలు పండించుకుంటుండే పరిస్థితి లేకుండా ఉంటుంది. వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటారు. దీన్ని అర్థం చేసుకోవడంలో ఇన్ని సంక్లిష్టత. ఇంకొక 2 కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేశారు అని బీఆర్ఎస్ పార్టీ ఒక అలిగేషన్ చేస్తుంది. ప్రవీణ్ కుమార్ గారు నిన్న అలిగేషన్ చేశారు. సో ఇది పొలిటికల్ అలిగేషన్గా చూడాలా, లేకపోతే మీరు అప్పుడు ఇరిగేషన్? లేదు, నేను చైర్మన్గా పోయిన తర్వాత ఒక 1 ఇయర్కి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అంటే మొన్ననే ఒక 3-4 నెలల క్రితం, అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే ఎఫ్ఐఆర్లోనేమో ఇది విధ్వంసం అని చెప్పి క్లియర్గా సంకేతాలు ఉన్నాయి, అది ఇమీడియట్గా ఇచ్చిన రిపోర్ట్. సెకండ్ ఏంటంటే దీని మీద ఎన్డీఎస్ఏలో ప్రస్తావన లేదు, విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ప్రస్తావన లేదు. అసలు ఇది బాంబ్ బ్లాస్ట్ కాదని ఎట్లా చెప్పగలుగుతారు అని చెప్పి నేను దాన్ని కంట్రోల్డ్ బ్లాస్ట్ చేసే టెక్నాలజీ అది ఇవ్వగలిగే వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినా. అంటే ఈజీగా బ్లాస్ట్ చేయొచ్చు అని చెప్పారు వాళ్ళు, సింపుల్గా బ్లాస్ట్ చేయొచ్చు అని చెప్పారు. నీళ్ళు ఉన్నా కూడా సింపుల్గా బ్లాస్ట్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత మన దగ్గర క్వారీస్లలో ఈ మైనింగ్ గ్రానైట్ క్వారీస్ చాలా ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళని అడిగాను నేను, ఇప్పుడు మీరు మా కిందంతా నీళ్లు ఉంటాయి, ఊరుతూ ఉంటాయి, ఎప్పుడు లిఫ్ట్ చేస్తే కూడా పూర్తిగా పోవు, అలా మీరు ఎట్లా బ్లాస్ట్ చేస్తారంటే మా దగ్గర ఆ టెక్నాలజీ ఉందని చెప్పారు. అంటే ఏ క్వారీ అతని దగ్గర పోయినా కూడా టెక్నాలజీ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే సిరివంచ సైడ్ సెక్యూరిటీ లేదు, పకడ్బందీగా గేట్లు లేవు, వాచ్మెన్ లేరు, ఎవరు లేరు. అక్కడ నుంచి తెప్పెళ్ళల్లో ఈ 17-18 పిల్లర్స్ దగ్గరికి రావడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఈదుకుంటూ కూడా రావచ్చు. ఎందుకంటే అటు సైడ్ ఉన్నాయి. ఒకటో నంబర్ ఎక్కడ ఉందంటే సిరివంచ బార్డర్లో ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్. కాబట్టి అక్కడ నుంచి ఎవరైనా వచ్చి తెప్పెళ్ళల్లో వచ్చి వైర్లు పెట్టేసి జిలెటిన్లతో పేల్చేయచ్చు, అంత ఈజీ. ఇది ఒక ఫస్ట్ ప్రాబిలిటీ. సెకండ్ ప్రాబిలిటీ, అసలు అది బ్లాస్ట్ కాక వేరే ఏది కాదని చెప్పడానికి ఏంటంటే ఈ రాఫ్ట్ అనేది ఉంటుంది కింద, వాటి మీదనే పియర్స్ ఉంటాయి. రాఫ్ట్ మందం ఎంత తెలుసా? ఇప్పుడు ఈ రూఫ్ ఎంత ఉన్నదో 3 మీటర్లు, 9 ఫీట్లు. 9 ఫీట్ల రాఫ్ట్ కేవలం ఇసుక జారిపోతే బ్లాస్ట్ అవుతుందా? అది పలుగుతుందా? పియర్ గుంగుద్దా? ఒకవేళ నిజంగానే ఇసుక జారితే పియర్ గుంగింది అనుకుందాం, ఆ 7వ బ్లాక్ ఉందా? 7వ బ్లాక్ మీద పియర్స్ ఏమేమి ఉన్నాయంటే 12వ పియర్ నుంచి 22 వరకు ఉన్నాయి. బ్లాక్లుగా ఉంటుంది కదా ఆ బ్లాక్లో 12 నుంచి 22 వరకు ఉన్నాయి. ఇసుక జారిపోతే అటు సైడ్ జారిపోతేనేమో 22, 21 కుంగుతాయి, ఇటు సైడ్ జారిపోతేనేమో 11, 12, 13 జారిపోతాయి. మధ్యలో ఒకవేళ ఇసుక కిందికి వెళ్ళి పోయింది అనుకుందాం, ఏమీ కాదు, ఎందుకంటే అటు సైడ్ గట్టిగా ఇసుక ఉంది, ఇటు సైడ్ గట్టిగా ఇసుక ఉంది. ఇంకెప్పుడో భవిష్యత్తులో అది కంప్లీట్గా దాని కింద వ్యానిష్ అయినాక పడిపోద్దేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో 19-20 పియర్స్కి నష్టం జరగదు. అది ఇసుక పోయినా కూడా ఆగిపోతుంది గాల్లో. ఇంకోటి ఏంటంటే షీట్ పైల్స్ దించాలనుకున్నారు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నట్టు, ఘోష్ గారు కూడా అడిగారు షీట్ పైల్స్ అని రాస్తే మీరు ఎందుకు మార్చారని. అయితే అవి వంకర పోయినాయి, ఎందుకంటే ఇసుక ఉందని అనుకున్నారు వ్యాప్కోస్ వాళ్ళు, అందులో ఉన్నది గులకరాళ్ళల్లో షీట్ పైల్స్ షీట్స్ పోతలేవు, 1-2 దించంగానే అవి బెండ్ అయిపోయినాయి, లాభం లేదని చెప్పేసి బోర్లు వేసి
షీట్ పైల్స్ బదులు సీకెండ్ పైల్స్ వేశారు. ఇక్కడ బోర్ వేసి బోర్లో కాంక్రీట్ నింపి అంత స్ట్రాంగ్ చేస్తారు. అంత ఈజీగా అవి కుంగిపోయేటి కావు, ఇసుక పోతే కుంగిపోయేటి కావు అవి. అంత స్ట్రాంగ్గా వేసినవి జస్ట్ ఒక బండలు పేల్చడం కోసమే పెట్టే చిన్న ఏమంటారు వాటిని జిలిటిన్ స్టిక్స్ లాంటివి పెడితే వెళ్ళిపోతాయి మరి. పేలిపోలే కదా, డిస్టర్బ్ అయింది అంతే. డిస్టర్బ్ కావడం వల్ల చాలా చాలా పెద్ద పర్యాలు కనపడుతున్నాయి కదా సార్ మనకి. అంతే. ఇప్పుడు ఆ పైన వాళ్ళు కనుక ఇది కింద వాళ్ళు పెట్టారనుకోండి, డెఫినెట్గా పైన ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది. ఓకే, అది ఆ గేట్స్, రేడియల్ గేట్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ దెబ్బతిన్నది అంతే. అయితే అది మీరు అన్నదే, ఒకవేళ ఇసుక లేకపోవడం వల్ల కుంగితే అంత కాదు, బాంబు కాబట్టి అంత అయింది అనేది. ఓకే. సెకండ్ ఏంటంటే, ఓ ఇసుక కుంగిపోతే ఒక్కసారే అది కుంగదు, మెల్లమెల్లగా 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 అది జరుగుతుంది. పైగా సౌండ్ వచ్చింది అనేది సౌండ్ 2-3 కిలోమీటర్స్. ఇది ఆ రోజు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే ఎవరు పోకముందు వాళ్ళే ఇచ్చారు కదా, 12 గంటల లోపలనే పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం రాశారు, 2-3 కిలోమీటర్ల వరకు శబ్దాలు వినబడ్డాయి. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా, నేను అమెరికాలో ఉన్నా, నాకు ఆ దగ్గరున్న సూరారం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏదో బ్లాస్ట్ అయినట్టుంది సార్, నాకు రాత్రి సౌండ్ వినబడ్డదని. నేను అమెరికాలో ఉన్నా కదా, నైట్ టైంలోనే ఆయన ఫోన్ చేశాడు, రాత్రి 10 గంటలకు ఇక్కచ్చి. నేను వెంటనే ఈఎన్సీ గారికి చెప్పాను. అంటే అవును సార్, సౌండ్స్ బాగా వచ్చినాయి, ఈ రాత్రి మేము అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి చూడలేము, బట్ నీళ్ళు అయితే ఖాళీ చేస్తున్నాము, అది ఏమైందో పొద్దున కానీ తెలుస్తుందని చెప్పాడు. పొద్దున వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు సీఎంగా కేసీఆరే ఉన్నారు, ఆయన నోటీసులో పెట్టారు. బట్ పోలీసుల పని పోలీసులు చేయాలన్నా వద్దా, ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా. కొద్ది రోజులకే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాళేశ్వరం అనేది. మరి దాని మీద పోలీసులు ఈ రోజు వరకు ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. పోనీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ కదా, న్యాయ విచారణ అన్నప్పుడు సమగ్రంగా చేయాలి కదా. ఆ కంప్లైంట్ గురించి ఎందుకు పట్టించుకోలేదు ఘోష్ కమిషన్? ఎన్డీఎస్ఏ దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? 3 రోజుల తర్వాత అక్కడ పోయిన ఎన్డీఎస్ఏ ఏదైనా కావచ్చు అని చెప్పారు కదా, అందులో బ్లాస్ట్ కావచ్చు అని ఎందుకు చెప్పలేదు? ఎఫ్ఐఆర్ అప్పటికే నమోదైంది కదా, బ్లాస్ట్ అనేది నమోదైంది ఎఫ్ఐఆర్. అది ఇట్లా సౌండ్స్ వచ్చినాయి, ఇట్లా అయిందని వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అంటే రాజకీయ కుట్రలో కాళేశ్వరం బలైంది. రాజకీయ కుట్ర కాళేశ్వరం వ్యతిరేకంగా జరిగిందా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అది? అంటే ఎట్లుందంటే, ఇది కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలంటే ప్రజా సంక్షేమ పథకాలలో ఆయన ప్రజలను సాటిస్ఫై చేశాడు, అభివృద్ధిలో ఎకనామికల్ అంటే ఫైనాన్సెస్ డెవలప్మెంట్లో కూడా ఆయన అభివృద్ధి చేశాడు. ఒక 1 మినిట్ తీసుకుంటా, 96,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచాడు. 3.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 13.5 లక్షల కోట్లకు పెంచాడు. 29,000 కోట్లున్న ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు పెంచాడు ఈ 9.5 సంవత్సరాల్లో. ఇవన్నీ చూసినప్పుడు అంటే ఇప్పుడు కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఒక కోవిడ్ టైంలో తప్ప. మరి ఇవన్నీ పెరిగినాయి కదా, ఏ రకంగా తప్పు పడతారు కేసీఆర్ను? అందుకని మేడిగడ్డలో ఏదో ఒకటి చేస్తే తప్ప ఈ 1,00,000 కోట్ల అవినీతి అని మనం చెప్తున్న దానికి ఆధారం కావాలి. ఈ కూలడానికంటే కొద్ది రోజుల ముందే రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతోని ఎలక్షన్ మీటింగ్ స్టార్ట్ అయినాయి. ఆ మీటింగ్లలో చెప్పించాడు. మరి దానికి ఆధారం కావాలి కదా, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. కాబట్టి ఇది బ్లాస్ట్ చేయించారనేది నాకున్న బలమైన అనుమానం. కుట్ర ఉంది, 100% ఉంది. కుట్ర ఉంటే బ్లాస్టింగ్ జరిగింది అనేది ఆ రోజే మీకు శబ్దం వినపడింది. ఇంజనీర్ ఎవరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా అదే చేశారు. సో అప్పుడు ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆ మాట ఎందుకు మాట్లాడలేకపోయింది? అడపదడప పేల్చేసి ఉంటారేమో మీరేం, కేటీఆర్ ఎక్కడ మధ్యలో మాట్లాడడం చూసా, మీరు ఒకసారి నేనే మాట్లాడడం చూసా. నేను ఫస్ట్ మాట్లాడాను నిన్న అఫీషియల్గా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది, అఫీషియల్ అథెంటిక్గా పార్టీ ఏం చేశారంటే, ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూను ఎన్డీఎస్ఏ కానీ, పీసీ ఘోష్ కమిషన్ కానీ వీళ్ళు ఏమన్నా పరిగణలో తీసుకొని ఎంక్వైరీ చేస్తారేమో, తర్వాత పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ జరిగిందేమో, అసలు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటే కాళేశ్వరం వ్యతిరేకంగా బీఆర్ఎస్ అంత పెద్ద ప్రచారం చేయాల్సి ఉండే. బట్ ఎందుకో డైవర్ట్ అయ్యారు. ఇంకోటి ఆ షాక్లో ఉన్నారు. ప్రభుత్వం వద్దని ఎవ్వరం అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు, కేసీఆర్ గారు అనుకోలేదు, కేటీఆర్ అనుకోలేదు, ఎవ్వరూ అనుకోలేదు, మీడియాలో కూడా చాలామంది మిత్రులు అనుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన దానికి ఆ షాక్లో ఉండి డిఫెన్స్లో పడిపోయారు వాళ్ళు. నిజంగానే ఏమన్నా అక్కడ ఏమన్నా అంటే కేసీఆర్ గారు అక్కడ కూర్చొని కట్టేయలే కదా, ఏదైనా పొరపాటు జరిగిందేమో అన్న దానిలోనే ఉన్నారు తప్ప
ఇట్లా జరిగి ఉంటుంది అనేది రాలేదు. బట్ కానీ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఇటువంటి అలిగేషన్ చేస్తుందంటే సో వాళ్ళు పట్టుబడ్డారు కాబట్టి ఏదో విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆస్కారం ఉంది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పీసీ ఘోష్ కమిషన్ ఇవన్నీ డీప్గా విచారణ జరుపుద్ది, దాని మీద ఏదైనా ఒక కామెంట్ చేస్తుందని మేము అనుకున్నాము. కానీ ఆ బాంబు గురించి కానీ ఆ ఎఫ్ఐఆర్ గురించి అసలు పట్టించుకోకపోవడం ఏంది అనేది. సరే ఏదైనా కానీ కొంత వాళ్ళ అలసత్వం ఉంటే ఉండొచ్చు. బట్ ఇప్పటికైనా డిగ్గింగ్ చేసి దాని ఫ్యాక్ట్స్ అయితే బయటికి తీయాలి కదా. తీయడానికి ఆస్కారం ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇటువంటి బ్యారేజెస్ కట్టిన ఇంజనీర్స్ తీసుకొస్తే ఇట్లా అది కుంగడానికి ఆస్కారం లేదని ఒక మాట చెప్తే చాలు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తుంది. అది సరే ఎవరినో దోషులుగా ప్రకటించాలని కాదు, కానీ చేయని తప్పుకు అన్యాయంగా బీఆర్ఎస్ను బలి చేస్తున్నారనే బాధ ఉంది. ఎందుకంటే ఒక మాట చెప్తాను, లాస్ట్ 150 yearsలో ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి సస్యశ్యామలంగానే ఆశించిన వాళ్ళు ఇద్దరు. ఒకరేమో అలీ నవాజ్జంగ్ అని మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటాం, 1949లో చనిపోయాడు. ఆయన మాత్రమే 1 కోటి ఎకరాలకు గోదావరి నీళ్ళని ఇవ్వాలని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డిజైన్ చేశాడు. బట్ నీలం సంజీవ్ రెడ్డి సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి వాటి అన్నిటిని రద్దు చేశాడు. ఆ ప్రాజెక్టులు 9 ప్రాజెక్టులు రద్దు అయినాయి. కృష్ణా బేసిన్లో 4, గోదావరి బేసిన్లో 5. 5 ఒక పోచంపాడు మాత్రం వక్రీకరించి కట్టాడు. 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన గోదావరి ప్రాజెక్టు పోచంపాడు పేరుతోనే 5.5 లక్షల ఎకరాలకు కుదించాడు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు దాన్ని మళ్ళీ 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఇది ఆయన తర్వాత మళ్ళీ బహుశా ఆయన ఆత్మనే కేసీఆర్ రూపంలో వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ ప్రాజెక్టులు అయితే డిజైన్ చేశాడో వాటిని చూడకుండా చనిపోయాడు ఆయన. మళ్ళీ 53లో కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ నేను పోవడాలని కాదు, బట్ కేసీఆర్ కంటే ముందు ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి, గోదావరి జలాలను మళ్లించడానికి ఒక 10% కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎవరు ఆలోచించలే. చిన్న చిన్న వాగుల మీద వట్టి వాగు ప్రాజెక్ట్ అని, గెడ్డన్న వాగు ప్రాజెక్ట్ అని ఇట్లాంటి ప్రాజెక్టులే కట్టారు తప్ప పెద్ద ఎత్తున భారీ స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని ఆలోచించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్. అంత గొప్ప ప్రయత్నం చేసినప్పుడు 225 పియర్స్లలో ఒక 2 పియర్స్ కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరమే పనికిరాదని 1,00,000 కోట్లు పోయినాయని అప్పుడు అయినాయి 93,000 కోట్లు. అందులో పాత ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఏది ప్రాణహిత చెవల్ల కేవలం 4 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇవ్వడానికి 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోయింది. అది 130% పెరిగింది 4 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వడం. బట్ ఎక్కడ 16,40,000 ఎకరాలు, ఎక్కడ 38 లక్షల ఎకరాలు, 37 లక్షల ఎకరాలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఆయకట్టు పెరిగింది. కొత్తగా 3 బ్యారేజీలు వచ్చినాయి, 3 సబ్స్టేషన్స్ వచ్చినాయి, 3 పంపింగ్ స్టేషన్స్ వచ్చినాయి, బాహుబలి పంపులు వచ్చినాయి. టన్నెల్స్ అన్నీ 1.8 ఉండే, అవి 2 TMC తీసుకుపోయే విధంగా వాటి కైవారం పెరిగింది, వాటి డెప్త్ పెరిగింది, వాటి లెంత్ పెరిగింది. తర్వాత గ్రావిటీ కెనాల్స్ 300-400 కిలోమీటర్లు ఎక్కువైనాయి, 1,500 కిలోమీటర్లు పోయినాయి. ప్రపంచంలో ఎక్కడ లేనంత 203 కిలోమీటర్ల సొరంగాలు వచ్చినాయి. ఇవాళ తుమ్మిడాటి దగ్గర నుంచి 44 TMCల నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఇక్కడ నుంచి 280 TMCల నీళ్లు తీసుకుపోవడానికి ఆయన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి కృష్ణా బేసిన్లో నీళ్ళు రానప్పుడు కూడా గంధమల్ల బసాపూర్ ద్వారా నాగార్జున సార్ ఆయకట్టుకు లింక్ చేయాలని చూశాడు ఆయన. ఇవన్నీ ఆయన తలపెట్టిన ఒక మంచి పనులు. తర్వాత 14 TMCల స్టోరేజ్ ఉన్న కాడ 10 రెట్లు పెంచి 140 TMCలు చేశాడు. 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్కి ఆ రోజుల్లో 150,000 లెక్కేస్తే 11 లక్షల నుంచి 18 లక్షలు ఇచ్చారు. 10 times పెరిగింది ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్. GST ఆ రోజుల్లో లేదు, ఇవాళ GST 18% యాడ్ అయింది. అలైన్మెంట్లు అన్నీ మారినాయి. ఎందుకంటే పైనుంచి లైనింగ్స్ పైన సర్వే చేసి ఇంత అవుతుందని లెక్కేస్తారు, బట్ గ్రౌండ్ మీదకి వచ్చినప్పుడు పెరుగుతాయి. ఇప్పుడు 85 పియర్స్ లేవు వాళ్ళు ఇచ్చిన దానిలో, 7 బ్లాక్లే ఉన్నాయి. ఏది వ్యాప్కోస్ ఇచ్చిన డిపిఆర్లో. ఇక్కడికి వచ్చేవారికి 8 బ్లాక్లు అవసరమైనాయి. ఎందుకంటే ఒక్కొక్క పియర్కి మధ్యలో డిస్టెన్స్ అనేది తగ్గింది. ఎందుకు అంటే గోదావరి ప్రపంచంలోనే అత్యంత ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న నది కాబట్టి దీన్ని ఇంకా బలంగా ఉండాలి. డ్రాఫ్ట్ సైజ్ పెరిగింది, సీకెంట్ పైల్స్ వచ్చినాయి, తర్వాత పిల్లర్స్ యొక్క మందం పెరిగింది, కాంక్రీటు, సిమెంటు, ఇసుక ఇవన్నీ ఎక్స్ట్రా అవసరమైనాయి, లేబర్ కాస్ట్ ఎక్స్ట్రా అవసరమైనాయి. పక్క నుంచి స్ట్రీమ్స్ పోతుంటే డిపిఆర్లు అవి లేవు. ఆ స్ట్రీమ్స్ను దీని లోపల నుంచి తిప్పేటట్టు, సైడ్ నుంచి వేరే కాలువలు తీసేటట్టు, నదినే డైవర్ట్ చేసే విధంగా ఆ స్ట్రీమ్స్ అన్నింటినీ డైవర్ట్ చేశారు. ఇన్ని ఉన్నాయి అందులో అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ. ఇంకొక మాట చెప్తాను, అప్పుడు నేను చెప్తున్నప్పుడు ఇంటరప్ట్ అయ్యారు. అదేంటంటే బాంబ్ బ్లాస్ట్ అయిందని చెప్పడానికి బలమైన కారణాలు అని చెప్పారు కదా. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనము
ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కుంగినవి చాలా కనబడతాయి మనకు, ఒక్క మనదే కుంగలేదు. బట్ దాంతో కంపేర్ చేసినప్పుడు అట్లా కుంగడానికి ఆస్కారం లేదు అని చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్స్. చరిత్రలో 500 సంవత్సరాల వరద 28 లక్షల క్యూసెక్లు అయితే ఇక్కడ 28,75,000 క్యూసెక్స్ పోయింది ఆ రోజు. ఆల్మోస్ట్ పైనుంచి పోయింది. అయినా కూడా ఏమీ కాలేదు మేడిగడ్డకు. అన్నారంకు 15 లక్షల క్యూసెక్లు వచ్చింది ఎల్లంపల్లి నుంచి, ఏమీ కాలేదు మేడిగడ్డ అన్నారం కూడా. ఇది ఎప్పుడు 2022 జూలై 15, అంటే ఒక 1 year 3 months బిఫోర్. తర్వాత అది కుంగిన తర్వాత కూడా లక్షలాది క్యూసెక్లు ఇవాళ పోతున్నాయి, గతంలో పోయినాయి. 2 సీజన్స్ చూసాం మనం, ఏమీ కాలేదు పక్కన పియర్స్ కానీ. ఒకవేళ డిజైన్లో లోపం ఉండి కన్స్ట్రక్షన్లో డిఫెక్ట్ ఉంటే మొదటి సంవత్సరం కొట్టుకుపోయేది మేడిగడ్డ. అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి, నేను జరగలేదని అన్న. ఆ పొరపాట్లు మేడిగడ్డ కుంగడానికి కారణమైనవి అనేది నేను ఒప్పుకోను. ఆ పొరపాట్లు ఏంటంటే ఆ దిబ్బెలు పడిపోతే మళ్ళీ కట్టలేదు, కాపర్ డ్యామ్ ఒకటి శిథిలాలు తీసేయలేకపోయారు, ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఇది జూన్ 21, 2019 మొదటిసారి నీళ్ళు వదిలారు. వరద తగ్గకముందే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ వర్షాకాలం వరకు కూడా 100% లాక్డౌన్ ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు మొదటి ఫేజ్ కోవిడ్, ఎవరికి వాళ్ళు. అందుకని ఏంటంటే ఈ మెయింటెనెన్స్ చేయలేకపోవడం అనేది జరిగింది. అది నెగ్లిజెన్సే, బట్ డ్యూ టు సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఎవరి ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకున్నారు. దానివల్ల కొంత ఉండొచ్చు ఆ దిమ్మలు కొట్టుకపోవడం ఇట్లాంటివి, బట్ కుంగడానికి అది కారణం అని అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. రెండవది బనకచెర్లతో కూడా ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు గోదావరిలో మిగులు జలాలు ఎన్ని అనేది తేలకముందు మొన్న స్వాతంత్ర సందేశాలలో ఇద్దరు మాట్లాడింది చూశాను నేను కట్టి తీరుతానని ఆయన అంటాడు, వృధాగా పోయే నీళ్ళని సముద్రంలోకి నేను మలుపుకుంటా అంటాడు. ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు, వరద వస్తే మేము భరించాలి, ఆ వరద నీళ్ళు మేము వాడుకోకూడదా లాజిక్ చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు. వరద వస్తే ఎట్లా భరించాల్సిందే, బట్ వరద నీళ్ళని వాడుకోవడానికి ఆ వరద నీళ్ళని తేలాలి కదా. ఇప్పుడు సిడబ్ల్యూసీ ఏమంటుందంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రాణహిత రిపోర్ట్ ఇచ్చినప్పుడు కాళేశ్వరం మేడిగడ్డకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 282 టీఎంసీలు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది అన్నారు. ఆ 280 మన వాటానే, అవి వాడుకున్నా కూడా 968 కావు మనకు. సెకండ్ ఏంటంటే అక్కడ మనమే వాడుకుంటాం, అంటే ఇక లేవు అక్కడ. ప్రాణహిత నుంచి ఏ రకమైన వరద జలాలు క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప లేవు. కిందకు వచ్చాక ఇంద్రావతిలో వచ్చే వరద ఎక్కడికి తెలుసా, ఒరిస్సా వాటా, ఛత్తీస్గఢ్ వాటా. వాళ్ళు తలా ఒక 140 టీఎంసీల వాటా ఉంది. ఛత్తీస్గఢ్ ఏం చేసింది, బాహుబలి పంపులు చూశారు వాళ్ళు, కేసీఆర్ పెట్టినాయి. మేమెందుకు మళ్లించుకోవద్దని చెప్పి బోధ్గయ ప్రాజెక్టు కట్టారు. బోధ్గయ ప్రాజెక్టు కట్టి మొత్తం నీళ్లను డైవర్ట్ చేస్తున్నారు. 300 టీఎంసీలు అది. హైడల్ పవర్ కింద కొన్ని నీళ్లను వదిలిపెడతారు, అవి ఒక 40-50 టీఎంసీలు మాత్రమే ఇంద్రావతి ద్వారా గోదావరిలోకి వస్తాయి లిమిటెడ్ పీరియడ్. ఆ నీళ్లను దేవాదుల దగ్గర మనం లిఫ్ట్ చేస్తాం. ఇంతకుముందు బ్యారేజ్ లేదు, ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ వచ్చింది. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు 50 టీఎంసీలు మనం లిఫ్ట్ చేస్తాం. ఇంకేమన్నా కిందికి పోయినాయి అనుకోండి పొరపాటున, సీతారామ సాగర్ నది, సీతమ్మ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తాం. ఇంకా నీళ్ళు ఎక్కడ శబరి తప్ప వాళ్ళకి వేరే లేదు. శబరిలో వచ్చే నీళ్లు చాలా తక్కువ ఈ రెండింటి కంపేర్ చేస్తే. ఇవన్నీ పూర్తయితే మాకు ఎట్లా నీళ్ళు రావు కదా అని ముందే కడుతున్నారు. ముందే కడితే రైపేరియన్ రైట్స్ వస్తాయి. రెండవది బచావ్ ట్రిబ్యునల్ ప్లేస్లో కొత్త ట్రిబ్యునల్ కావాలని అడిగారు కదా, ఆ ట్రిబ్యునల్ ఒకసారి వచ్చింది అనుకో, ఎగ్జిస్టింగ్ ఆయకట్టు ఎంత దాన్ని బట్టి రైపేరియన్ రైట్స్ ఫిక్స్ చేస్తుంది. ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దానికి అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ పోయిన నీళ్ళలో కూడా 45 టీఎంసీలు వాళ్ళు 35 టీఎంసీలు పై రాష్ట్రాలకు, 45 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలి నాగార్జున సార్ పైన. కాబట్టి ఎక్స్ట్రా ఒకవేళ 90 టీఎంసీలు ఉన్నా కూడా అది వరద జలాలు అయినా కూడా వాటిని ఖచ్చితంగా మళ్లించాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్నాయి నీళ్లు. అయితే ఇక్కడ ఇంకొకటి ఆశ్చర్యకరమైనది ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు. ఎవరెవరు రిజెక్ట్ చేశారు? 4 శాఖలు రిజెక్ట్ చేశాయి. గోదావరి బోర్డు రిజెక్ట్ చేసింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిజెక్ట్ చేసింది, ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్ కంటే కూడా ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఎంక్వైరీ చేసిన కమిటీ ఉంది. తర్వాత సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసింది. మరి 4 కమిటీలు రిజెక్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏమవసరం లేనిది ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈయన పెట్టించాడు. చంద్రబాబు అడగలే, ఈయన పెట్టించి ఎజెండాలో మొదటి అంశంగా వాళ్ళు అది పెట్టినప్పుడు పైకి భీకరంగా మాట్లాడాడు. ఎజెండాలో అది ఉంటే నేను రానన్నాడు, పోయిండు. అది ఉంటే నేను చర్చించనన్నాడు, చర్చించిండు. బయటకు వచ్చి అబద్ధం చెప్పిండు, చర్చించలేదని. పక్కన రామానాయుడు గారేమో
ఆయన ఇరిగేషన్ మినిస్టర్ మేము చర్చించినాం, కమిటీ వేసినామని చెప్పాడు. ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి? అంటే రేపు బనకచెర్ల కట్టమని కమిటీ చెప్తే సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినాక కూడా రేవంత్ రెడ్డి కడతాడా? బనకచెర్లకు చంద్రబాబు సహకరిస్తాడా? సాధ్యం కాదు కదా. సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసిన తర్వాత ఎలా కడతారు? ఆయన కట్టలేరు కదా. అంటే వీళ్ళిద్దరు ఒకటైతే ఏమైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరం ఏంటంటే కేంద్రం అక్కడ ఇక్కడ ఎన్డీఏ ఉంది, కడతారేమో భయం. కేంద్రం రిజెక్ట్ చేసినాక కమిటీ వేయడం అని అంటేనే అధికారుల కమిటీ వేసి వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకుంటా అంటే మియా బీబీ రాజీ క్యా కరేగా కాజీ, కొట్టుకునే ఇద్దరు ఒకటవుతారు కదా. అంతే కదా. కమిటీ ఒకవేళ బనకచెర్లకు ఫేవర్కి ఇస్తే అంగీకరిస్తా అని ఇండైరెక్ట్గా చెప్పాడు కదా. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా అన్నాడు. తెలంగాణ గవర్నమెంట్ అన్నప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? వీళ్ళిద్దరు ఒకటైనాక. కాబట్టి కేంద్రము కూడా వద్దన్న తర్వాత, ఎన్డీఏలో చంద్రబాబు ఉన్న తర్వాత వాళ్ళే నీళ్లు లేవు మేము ఇవ్వమని చెప్పినాక ఈయన ఏం చేస్తున్నాడంటే చంద్రబాబుతో కొల్లుడు అవుతుంది. ఎందుకు ఏమవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కొల్లుడు అవ్వడానికి? ఎట్లా మాట్లాడతారు? గాడ్ ఫాదర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో అట్లా లేదు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణినే ఉన్నాయి. చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్పాను నరసింహరావు గారు, నాకున్న పరిమితమైన జ్ఞానం మేరకు 1 గంట కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడు చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే. 1 గంట ఎందుకు? ఇవాళ బీజేపీ సహజ స్వభావం మీకు తెలుసు. ఎక్కడ కాంగ్రెస్ ఉన్నా వీక్ చేయడానికి ఆ ప్రభుత్వాలను కూల్స్తుంది. మెజారిటీ ఉన్న కమల్నాథ్నే కూల్చేశారు. ఎన్నో దిక్కులో చెప్పొచ్చు ఇట్లా. బట్ రేవంత్ రెడ్డి ఎట్లా కొనసాగుతున్నాడు? అలయన్స్ కనుక చంద్రబాబుకు బీజేపీకి లేకపోయి ఉంటే, చంద్రబాబు ఆశీస్సులు లేకపోతే 1 గంట కూడా ముఖ్యమంత్రి ఉండలేడు. చెప్తున్నాను, అందరూ తెలుసు, జగమెరిన సత్యం. ఎందుకు దేశంలో చాలా కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి 5 సంవత్సరాల టర్మ్ పూర్తి చేసుకున్నారు. అది పాత కథ. ఎందుకు అశోక్ గెహ్లోట్ పూర్తి చేసుకున్నారు. ఇవాళ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ టీఆర్ఎస్ ఏం బలైన పడలేదు. 38 మంది టెక్నికల్గా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 10-20 మందిని డిస్టర్బ్ చేయలేరా బీజేపీ వాళ్ళు అనుకుంటే కనుక? రేవంత్ రెడ్డి దిగిపోవడానికి బీఆర్ఎస్ ఏదైనా చేయగలుగుతుంది. రాజకీయాల్లో అది అవసరం అవుతుంది. బీజేపీ రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నాడు. దానికోసమే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ఇవాళ మీకు ఇంకొకటి చెప్తా. మేడిగడ్డ రిపేర్ చేయడం అనేది 3 నెలల పని. 18-19 నెలలు అయినా ఎందుకు చేయట్లేదు అని అంటే, డెల్టాలో ప్రతిసారి రబీ పంటకు ఖరీఫ్ పంటకు ఇబ్బంది అవుతున్నది. ఖరీఫ్ పంటకేమో ఫస్ట్ జూన్ జూలైలో నీళ్లు ఉండలేవు, రబీ పంటకేమో డిసెంబర్ తర్వాత నీళ్లు ఉండలేవు. మీరు ఒకసారి కనుక మీ రిపోర్టర్స్ని పంపి మనకు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో గత 3 సంవత్సరాల్లో రబీ పంటలు ఖరీఫ్ పంటలకు ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి, అక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు. పాత పేపర్లు ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ జిల్లాలో, అవి తీస్తే చాలు ఎన్ని వందల మంది ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ కాదు. నేను రాసి పెట్టుకోండి మీరు. రేవంత్ రెడ్డి అప్పటిదాకా సీఎం ఉంటాడు. పోలవరంలో స్టోరేజ్ అయ్యేదాకా డెల్టా కోసం మేడిగడ్డలో గలగల గోదావరి తరలిపోతూనే ఉంటుంది. మన రైతులు కష్టాలు పడుతూనే ఉంటారు. సో తన పదవి కాపాడుకోవడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమైపోతుందా రేవంత్ రెడ్డికి? అంటే ఎవరు ఎందుకు సీఎం అవుతారు అనేది ఒకసారి మనం డీప్గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఉద్యమకారులకేమో ప్రజల పట్ల ప్రేమ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాకపోగా ఉద్యమానికి ఒక ఎదురు నిలిచి తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ వ్యక్తి. పరుషపదాలు వాడదలుచుకోలేదు, బట్ అతను ఎప్పుడు కూడా ఉద్యమకారుడు కాదు. ఎందుకు సార్ గవర్నర్ నరసింహన్ చైర్ గుంజి అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ని అడ్డుకుని అంత ఆందోళన చేశారు కదా వాళ్ళు? కొన్ని ఇష్యూస్ వల్ల అట్లా చేశారు. బట్ ఉద్యమకారుల మీద కూడా తుపాకీ ఎక్కువ పెట్టాడు కదా. అయితే అందరూ రిజైన్ చేయాలని డిసిషన్ తీసుకున్నప్పుడు వద్దన్న వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా వచ్చినా కూడా తర్వాత ఆయన కప్పదాటి వైఖరి తీసుకున్నప్పుడు తెలంగాణ వద్దని ప్రత్యేక విమానం పెట్టుకొని లక్నోకి పోయి అఖిలేష్ను ములాయం సింగ్ను కలిసి, బీహార్ పోయి లల్లును కలిసి, మమతా బెనర్జీని కలకత్తా పోయి కలిసి, అద్వానీని కలిసి, మోడీని కలిసి ఇవన్నీ చేసినప్పుడు మరి ఈయన ఎందుకు ఆపలేదు? మన తెలుగుదేశం పార్టీ స్టాండు అదే. రమేష్ మీరు మాట తప్పారని చెప్పేసి రిజైన్ చేసి టీఆర్ఎస్లోకి వచ్చి పోటీ చేశాడు వేములవాడ రమేష్. ఈయన ఎందుకు చేయలేకపోయిండా పని? సరే ఆ రోజు పక్క పెడదాం. మాకు ఒక్క క్లిప్పింగ్ చూపెట్టగలుగుతారా? అమరవీరుల స్తూపం దగ్గర జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అన్నది ఒక్క క్లిప్పింగ్ చూపెట్టాడు నాకు మీ మీడియా దగ్గర. ఎప్పుడన్నా అమరవీరులకు నివాళులు అర్పించే క్లిప్పింగ్ అసెంబ్లీకి ఏపాటు దూరం ఉంది అమరవీరుల స్తూపం అంటే? ఎవరికి ఉంటుంది ప్రేమ తెలంగాణ మీద? 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ రాత్రి కనుక డిసిషన్ రాకపోతే తెల్లారి కేసీఆర్ లేడు మనకు. సరే ఆయన మీద ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, ఎన్ని అపవాదులు ఉన్నా డాక్టర్ డిక్లేర్ చేశాడు ఇంకా ఆయన కీటోన్స్ బాగా రిలీజ్ అవుతున్నాయి, బతికే అవకాశమే లేదని చెప్పాడు.
ఆ టైంలో సోనియా గాంధీ కదా ఆ ప్రకటన చేసి ఆయన ప్రాణాలకు అడ్డుగా నిలిచింది. వీళ్ళెవరు కూడా స్పందించలేదండి. సో అటువంటి సోనియా గాంధీ పార్టీయే కదా ఇప్పుడు అయింది. సోనియా గాంధీ పార్టీయే, కానీ సోనియా గాంధీ వాళ్ళు ఆశించిన వ్యక్తిత్వం లేదా ఆయన దగ్గర. సోనియా గాంధీ ఇప్పుడు ఏమైందంటే మింగలేని కక్కలేని పరిస్థితి వాళ్ళది. కొద్ది రాజకీయాలు మాట్లాడుకుందాం. వాళ్ళది మింగలేని కక్కలేని పరిస్థితి. ఈయనను వదిలేస్తారనుకోండి, ఇప్పుడు వదిలేస్తే ఆయనే గవర్నమెంట్ కూలుస్తాడు మొత్తం. ఇంకా మన నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ కాదు కాంగ్రెస్. పంజాబ్లో గుర్తుందా మీకు? పంజాబ్ తరహాలో రేవంత్ రెడ్డిని ఇప్పుడు కదిలిస్తే కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని పోగొట్టుకుంటుంది. ఒకవేళ ఆయన అట్లాగే కొనసాగనిచ్చారనుకోండి, కనీసం 5 ఏళ్ళ వరకు వాళ్ళు అనుకున్నది ఇక్కడ నెరవేరకపోయినా కొన్ని ప్రయోజనాలు ఆ పార్టీకి నెరవేరుతున్నాయి. వాళ్ళ బలహీనత ఏందో రేవంత్ రెడ్డికి తెలుసు. నేను నా నోటితో చెప్పడం అవసరం లేదు. సో ప్రతి నెల వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ముట్టినంత కాలం రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయరు. వాళ్ళ మనిషి అని అనుకోవట్లేదు రేవంత్ రెడ్డిని. వాళ్ళ మనిషి కానివాడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంత బలహీనంగా ఉంది, బలహీనంగా ఉంది కాబట్టి. వాస్తవంగా ఏంటంటే పెట్టుకున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ రావడంలో ఆయన కీలక పాత్ర. ఏ మాట కామాట చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి కాకుండా ఇంకొకరు కనుక పిసిసి అధ్యక్షుడు ఉంటే గవర్నమెంట్ వచ్చేది కాదు. ఆయన అన్ని రకాలుగా ఆ సీటు మీద ఒక మొదటి నుంచి కూడా నాకు చెప్పాడు కదా 5 years ముందే ఓ టీవీ ఛానల్లో, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేను రాసి పెట్టుకోన్నాడు. అప్పటికి ఎంపీ కూడా కాలే. కొడంగల్ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత నేను నువ్వు ఎమ్మెల్యేగానే గెలవలేదు, ముఖ్యమంత్రి అంటే నేను ఎట్లా నమ్మాలి అంటే, చూడన్నా నువ్వు రాసి పెట్టుకో ఇవాళ డేట్లో నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి, తెలంగాణ సెకండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పాడు 5 ఏళ్ల ముందు, పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు 2018లో 18 చివర్లో. సాక్ష్యం ఎవరు అంటే విజయ్ TV5 న్యూస్ స్కాన్లో. అంటే అంత బలమైన ఆకాంక్ష ఆయన సబ్కాన్షియస్ ముందు నుంచి చెప్పేవాడుగా డిసైడ్. అంటే ఒకసారి ఏమైందంటే నేను కూడా నమ్ముతా, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మనిషి ఏదైనా బలంగా అనుకొని దానికి ఏం చేయాలనో అన్నీ చేస్తే ఏ దేవుడు అడ్డుకోలేడు ఆయన కాకుండా, ఏ ప్రకృతి ఆయన ఆపలేదు, సహకరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో నేను ఆయనను అభిమానిస్తా. బట్ ఆయన రాకరాకు వచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నాడు. యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి కావడం అనేది ఒక అదృష్టం. బట్ ఆయన వాక్శుద్ధి లేక, ప్రణాళికలు లేక, థింక్ ట్యాంక్ లేక, ప్రతిపక్షంతో ఎట్లా డీల్ చేయాలనో తెలియక, ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలనో అదే రామకృష్ణారావుని పక్కన సీఎస్గా పెట్టుకున్నాడు. ఆయన మాటలు విన్నా కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయనకు 10 ఏళ్ళ అనుభవం ఉంది. ఎకానమీని 62,000 కోట్ల బడ్జెట్ నుంచి 2,50,000 కోట్లకు 7.5 సంవత్సరాల్లో తీసుకుపోగలిగారు, కోవిడ్ టైం పక్కకు పెడితే. అటువంటి ఒక కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తిని సీఎస్గా పెట్టుకొని ఆయన ఈ రకంగా చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నారు బ్యాంకుల దగ్గర పోతే. అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఇది ఆయనకు ఒక మైనస్ పాయింట్. అది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన ప్రవర్తనను సరి చేసుకున్నట్టయితే ఇంకా దిగజారకుండా కొంతవరకు మనం ఆపుకోగలుగుతాం. ఇక మెరుగవుతుందని అయితే నాకు నమ్మకం పోయింది. బట్ ఇప్పుడు 5 ఏళ్ళు వెనక్కి నడిచింది తెలంగాణ. ఈయన ఇంకో 3 ఏళ్ళలో ఇట్లనే చూసామనుకో మళ్ళీ పూర్వస్థితికి వస్తుంది. ఓకే, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు. ఇప్పుడు అట్లాగే ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో 3 ఏళ్ళ తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. మాకు సమయం కేటాయించడానికి. ప్రకాష్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి DH TV.